ఓం శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వాలంటైన్స్ డే వెనుక ఉన్నటువంటి కథని చెప్పుకుందాం. ఈ వీడియో కాస్త లెంతీగా ఉన్నప్పటికీ కూడా ఈ వీడియోని మీరు చూస్తూ ఈ కథని విన్నట్లయితే మీకు వాలంటైన్స్ డేకి సంబంధించినటువంటి కథని తెలుసుకున్న వారవుతారు. క్రీస్తు శకం 245వ సంవత్సర కాలంలో దక్షిణ భారతదేశంలో తూర్పు దిక్కుగా ప్రవహిస్తున్నటువంటి ఒక నదికి ఎడమవైపున ఒక సుందరమైన గ్రామం ఉంది. ఆ గ్రామంతో పాటుగా కొన్ని గ్రామాలన్నీ కలిసి ఆ గ్రామాలన్నింటినీ ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు తలపెట్టే అటువంటి యజ్ఞాలు యాగాలు చేసినందుకు గాను ఆ రాజు ఒక బ్రాహ్మణునికి ఆ గ్రామాన్ని, గోవులని, భూములని దానంగా ఇస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడికి 50 సంవత్సరాలకు పైనే వయసు ఉంటుంది. గ్రామం మధ్యలో ఆ బ్రాహ్మణుడి ఇల్లు రాజప్రాసాదంలా ఉంది. ఆ ఊరికి అతనే రాజు. అతను చెప్పేదే వేదం. చుట్టూ పచ్చని పొలాలతో కలకలలాడుతూ ఉంది ఆ గ్రామం. పల్లెలో రైతులు పండించినటువంటి ధాన్యంలో గ్రామ పెద్ద అయిన ఆ బ్రాహ్మణుడికి భూమి శిస్తు కింద సగం చెల్లించగా, మిగిలిన ధాన్యంలో ఇంటి అవసరాలకి, పెట్టుబడికి పోగా తక్కిన ధాన్యాన్ని ఒక వ్యాపారికి అమ్మేవారు. కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది అన్నట్లుగా ఉండేవి ఆ రైతుల జీవితాలు. ఒకరోజు ఉదయం తెల్లవారుతూ ఉండగా ఒక రైతు ఆ ఊరిలో శెట్టి వద్దకు వెళ్ళాడు. అప్పుడు ఆ శెట్టి ఆ రైతుతో మాట్లాడుతూ ఆకాశం వైపు చూశాడు. అప్పటికి ఆకాశంలో చుక్కలు మాయమయ్యి తెల్లారిపోయింది. అప్పటికే ప్రజలు గుంపులు గుంపులుగా చేరి ఆకాశం వైపు చూస్తూ గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. ఆ శెట్టి తెల్లారిపోయాక విచిత్రంగా ఆకాశంలో నక్షత్రం పుట్టిందేంటా అని ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు. ఉదయం పూట ఉదయించిన ఆ నక్షత్రాన్ని చూసి కొంతమంది ఊరికి ఏదో మంచి జరుగుతుందని, కొంతమందేమో ఏదైనా కీడు జరుగుతుందేమో అని భయపడ్డారు. అప్పుడు ప్రజలందరూ మనలో మనం ఏదేదో అనుకోవడం ఎందుకు, వెళ్ళి బ్రాహ్మణయ్యనే అడుగుదాం అని బయలుదేరతారు. అప్పుడు ఆ ఊరి శెట్టి ఆ ప్రజలందరికన్నా ముందుగా వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆ ఇంటి పనివాడు బ్రాహ్మణయ్య వేరే ప్రత్యేక గదిలో ఉన్నారని చెప్తాడు. ఆ ప్రత్యేక గది ఏమిటంటే, ఆ ఊరిలో ఎవరికి పెళ్లి జరిగినా ఆ అమ్మాయి ఆ బ్రాహ్మణయ్య దగ్గర 3 రాత్రులు గడపాలట. అలా గడిపితే ఆ అమ్మాయికి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగి ఇటు పల్లెకు, అటు ఆమె సంసారానికి మంచి జరుగుతుందని బ్రాహ్మణయ్య కల్పించిన ఒక మూఢాచారం. ఆ 3 రాత్రులు గడిపేదే ఆ ప్రత్యేక గది. చెట్టి ఆ గది దగ్గరకు వెళ్ళి తలుపులు బాది బ్రాహ్మణయ్యని లేపుతాడు. అప్పుడు బ్రాహ్మణయ్య ఆ అమ్మాయిని వేరే తలుపు నుండి పంపించి శెట్టి కొడుతున్నటువంటి తలుపుని తెరచి, ఏంటి శెట్టి, ఇంత పొద్దున్నే ఇలా వచ్చావు అని అంటాడు. నేనే కాదండి, గ్రామ ప్రజలందరూ వచ్చారు, అటు చూడండి అంటూ ఇంటి ముందు వైపు చూపించాడు. అప్పుడు బ్రాహ్మణయ్య, ఏం కొంపలు మునిగాయి అని ఇలా ఇంతమంది జనం ఒక్కసారిగా వచ్చారు అని అంటాడు. అప్పుడు ఆ జనం, బ్రాహ్మణయ్య అటు చూడండి, తెల్లారింది, అయినా గాని ఒక నక్షత్రం పుట్టి ఎలా వెలుగుతుందో అని అన్నారు. అవును, ఆశ్చర్యంగా ఉందే అన్నాడు బ్రాహ్మణయ్య. మీరు కంగారు పడకండి, అలా తెల్లారేప్పుడు నక్షత్రం పుట్టిందంటే ఒక గొప్ప మహానుభావుడు పుడుతున్నప్పుడు ఇలాగే నక్షత్రాలు కనబడతాయి అని అంటాడు బ్రాహ్మణయ్య. అప్పుడు ప్రజలందరూ కూడా ఆనందంతో, మన ఊర్లో మహానుభావుడు పుట్టాడంటారా స్వామి అని అడుగుతారు. "ఊ" అని, నిన్న రాత్రి గాని, ఈరోజు పొద్దున గాని మన ఊర్లో పిల్లల్ని కన్నారా ఎవరైనా అని అడిగాడు బ్రాహ్మణయ్య. లేదు స్వామి అని ఒక్కసారిగా జవాబిచ్చి తిరిగి ఎవరిళ్ళకి వారు వెళ్ళిపోయారు. ఆ ఉదయం కాసేపటికి ఊరి వెలివాడల్లో పండుగ జరుగుతున్నట్లు ఉంది. తప్పెట్ల శబ్దం మోగిపోతుంది. ఆ తప్పెట్ల శబ్దానికి లయగా కాళ్ళకి గజ్జెలు కట్టి ఆడుతున్నారు. ఆ ఊరికి పనికి వెళ్ళిన వారు ఆ శబ్దం విని పరుగు పరుగున
ఒక వాడలో పాకలో దూరి సంతోషంతో తబ్బిబ్బయ్యారు. అక్కడ గజ్జెకట్టి చిందేస్తున్నటువంటి వాణ్ణి చూసి, "ఒరేయ్! నీ కొడుకు భలే ఉన్నాడ్రా!" అప్పుడే పుట్టిన బిడ్డను పట్టి చూసి అన్నారు ఆ ఆడవాళ్ళు. వాడలో ఎవరికి పిల్లలు పుట్టినా తప్పెట్లు, చిందులు ఉండాల్సిందే వాళ్ళకి. ఆ పిల్లవాడే ప్రేమికులను రక్షించడానికి పుట్టాడని ఎవ్వరికీ తెలియదు. ఇతడేనండి మన హీరో. ఆకాశంలో చుక్క పుట్టి అప్పటికే 8 సంవత్సరాలు గడిచాయి. ఆ పిల్లవాడిని వాళ్ళ అమ్మ, నాన్న, తాత చాలా ప్రేమగా చూసుకునేవారు. ఆ పిల్లవాడిని వాళ్ళ అమ్మ వేణు అని పిలిచేది. ఆ ఊరి బ్రాహ్మణయ్యకి ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురిలో మొదటి ఇద్దరు కొడుకులకి చదువు అబ్బడంతో వారు వేదపారాయణం చేసుకుంటూ శిష్యరికం చేస్తున్నారు. ఇక మూడవ కొడుక్కి చదువు అబ్బకపోవడంతో భూములు, పశువుల వ్యవహారాలను చూసుకుంటున్నాడు. బ్రాహ్మణయ్య మూడవ కొడుకు ఎత్తుగా, బలంగా, అందంగా ఉన్నా అతనికి మూతి మీద కోపం ఎక్కువ. అతను మాట్లాడే భాష చెడ్డగా ఉండడంతో అతడంటే భయం వేస్తుంది ఊరిలో వారందరికీ కూడాను. పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్న వారు అయినప్పటికీ కూడా చీర కట్టిన ఏ ఆడదాన్నైనా ఊరిలో అయినా పొలాల్లో అయినా కనిపిస్తే చాలు అతని కామవాంఛకి బలి కావాల్సిందే. వేణు వాళ్ళ అమ్మ చిన్నయ్యోరి ఇంటికి ఏదో పని మీద పోతుంది. పోయేప్పుడు వేణు కూడా నేను వస్తాను అంటాడు. వాళ్ళమ్మ వద్దని ఎంత చెప్పినా కూడా వినకుండా వెంట వెళ్తాడు. వాళ్ళిద్దరినీ చూసిన చిన్నయ్యోరు ఎవడీ పిల్లాడు అని అడుగుతాడు. వేణు వాళ్ళ అమ్మ వీడు నా బిడ్డే అయ్యగారు అంటుంది. ఆ చిన్నయ్యోరు వేణు తల్లితో మా పొలంలో పని ఎక్కువగా ఉంది, కూలీ వాళ్ళు దొరకడం లేదు, ఎలాగో నీ కొడుకు సుమారుగా ఉన్నాడు, రేపటి నుండి నువ్వు పొలం పనులకు వెళ్ళు, ఆ పశువుల పని వీడు చూసుకుంటాడులే అని అంటాడు. అప్పుడు వేణు వాళ్ళ అమ్మ అయ్యా వాడు చిన్నపిల్లాడు, అన్ని పశువులను వాడు తోలుకెళ్ళలేడయ్యా అని అంటుంది మెల్లిగా. అప్పుడు చిన్నయ్యోరు వాడికేమైంది, అందరితో పాటు పశువులను తోలుకుపోతాడులే, ఊరికనే కాదులే వానికి ఏడాదికి 2 బస్తాల ధాన్యం ఇస్తానులే, రేపటి నుండి పనిలోకి పంపు అని ఆజ్ఞ వేస్తాడు. ఎదురు తిరిగిన వాళ్ళను కుంటివారిగా, గుడ్డివారిగా ఊరి నుండి బహిష్కరించడం, అంతేకాక మరణదండన విధించడం కూడా చేస్తాడు. అప్పుడు వేణు వాళ్ళ అమ్మ అయ్యా అలాగే అని భయంతో వస్తున్న వణుకుతో సన్నగా తల ఆడించింది. చిన్నయ్యవరు వేణు అమ్మతో రేపు తొందరగా నీ కొడుకుని పంపు, ఇంటి పనివాడు అని గుర్తు వేయాలి అని గట్టిగా అన్నాడు. పాపం ఆ తల్లి వేణుని తీసుకుని ఇంటిదారి పట్టింది. కానీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఒరే వేణు, నేను చెప్పాను కదరా నా వెంట రావద్దని, ఎందుకొచ్చావురా, చెబితే వినవురా నువ్వు, ఇప్పుడు చూడు ఏమైందో, ఇక రేపటి నుండి అయ్యోరి ఇంట్లో పనికి పోరా నా కొడుక అంటూ దారిలోనే ఏడ్చింది. ఇదంతా అర్థం కాక వేణు కూడా తల్లితో పాటు ఏడవడం మొదలుపెట్టాడు. బాగా ఆడుకునే వయసులో వేణు ఇలా ఇప్పుడే అయ్యోరి ఇంటి పనోడుగా మారడం వేణు వాళ్ళ అమ్మ, నాన్న, తాతలకి చాలా బాధగా ఉంది. ఉదయమే వేణుని అయ్యోరి ఇంటికి పంపారు. పశువుల పాకలోకి పేడగంప తీసుకుని అడుగుపెట్టాడు వేణు. బర్ల మంద ఒకవైపు, ఆవుల మంద మరొక వైపు ఉన్నాయి. ఆ పశువుల పేడ, మూత్రం వాసనకి కడుపులో ప్రేగులు తిప్పాయి. అయినా ఓర్చుకుని ముక్కు మూసుకుని ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా ఉన్నటువంటి పేడని ఎత్తి కుప్పలో వేసి తట్టుకోలేక కడుపులో తిప్పి పాకలో నుండి బయటకు పరిగెత్తి వాంతి చేసుకున్నాడు. అది చూసి అయ్యోరి ఇంటి మిగతా పని మనుషులు ఎగతాళిగా రేయ్, పేడ ఎత్తడం ఆషామాషీ పని కాదురా అని పకపక నవ్వారు. దానితో రోషం పుట్టుకొచ్చినటువంటి వేణు ముఖానికి తువ్వాల గుడ్డను చుట్టుకొని చకచకా పేడ ఎత్తి పెంటలో వేసి పాకను శుభ్రం చేశాడు. బయటకు వచ్చి తువాల గుడ్డని ముఖం నుండి తీసి తుడుచుకున్నాడు. ఇదంతా చూస్తున్నటువంటి అయ్యోరి ఇంటి పనోళ్ళు నోర్లు వెళ్ళబెట్టుకుని చూస్తూ ఏందిరా వీడు, మనం చేసే సమయం కన్నా తక్కువ సమయంలో పని ఎలా పూర్తి చేశాడు అని ఆశ్చర్యపోయి
చూద్దాం అని పాకలోకి వెళ్ళి చూస్తే పాక అంతా కూడా శుభ్రంగా ఉంది. ఇంతలో చిన్నయ్యోరు అటుగా వచ్చి, ఏరా వేణు, పని అయిందా అన్నాడు. వేణు అయ్యింది అయ్యా అని అన్నాడు. అప్పుడు చిన్నయ్యోరు, ఒరేయ్, నిన్ను చూస్తుంటే మా ఇంటి పనోడిలా లేవురా, మా ఇంటివాడిలా ఉన్నావురా అని దూరంగా ఉన్న కమ్మరిని పిలిచి, వీడి నుదుటి మీద అచ్చు వెయ్యిరా అని అన్నాడు. ఆ కమ్మరివాడు వేణు నుదుటి మీద భుజం మీద అచ్చు వేశాడు. ఆ అచ్చుకి కాసేపు బాగా నొప్పి పెట్టితే తట్టుకోలేకపోయాడు వేణు. ఆ తర్వాత కమ్మరి వేసిన గుర్తు అర్ధచంద్రాకారంగా మారి చూడ్డానికి రాజకుమారుడిలా మారిపోయాడు. వేణుకి ఆ తర్వాత ఏమాత్రం మంట, నొప్పి లేకపోవడం చూసి ఆ కమ్మరి చాలా ఆశ్చర్యపడ్డాడు. వేణు అడవికి పశువులను తోలుకెళ్లే ఈడు పిల్లలతో కలిసి ఆడుకోవడం, నదిలో పశువులను కడగడం, తను ఈదడం వంటివి ఎన్నో నేర్చుకున్నాడు. ఇంతకుముందు పశువులు పోట్లాడుకునేవి. వేణు వచ్చినప్పటి నుండి వేణుగానంను వినుటకి అలవాటు పడిన పశువులు ఎంతో బుద్ధిగా వేణు చుట్టూ తిరుగుతూ గడ్డి మేస్తూ చెట్ల కింద చల్లగా నిద్రపోవడం మొదలుపెట్టాయి. వేణు పశువులని తోలుకెళ్తున్నప్పటి నుండి పశువులు పాలు కూడా ఇవ్వడం బాగా మొదలెట్టాయి. ఇదంతా వేణు గానమహిమగా ఉందని వాళ్ళు తలిచారు. వేణు వయసు పెరుగుతున్న కొద్దీ తన గురించి తాను ఆలోచించడం మొదలుపెట్టాడు. తనని ఎర్రోడా ఎర్రోడా అని అయ్యోరి ఇంట్లో మిగిలిన పనివాళ్ళు, తన ఈడు పిల్లలు పిలవడంతో తాను సహించలేకపోతున్నాడు. రోజులాగే పశువులను అడవిలోకి తోలుకు వెళ్ళాడు. పశువులు మేస్తూ ఉండగా అతను ఒక చెట్టు ఎక్కి తన వేణుగానం మొదలుపెట్టాడు. అటుగా వెళ్తున్నటువంటి పెద్దయ్యోరి నలుగురు మనవలు ఆ వేణుగానం విని, అబ్బా, ఎంత బాగుందో ఈ వేణుగానం, ఎవరు వాయిస్తున్నారో, మన ఊరిలో ఇంత బాగా వాయించేవాడు ఎవడున్నాడా అని ఆ గానం వస్తున్నటువంటి వైపుకు వెళ్ళారు. తీరా చూస్తే చెట్టు మీద వేణువు వాయిస్తున్న వేణువుని చూసి ఆ నలుగురిలో ఒకడు, అరేయ్, వీడు మన ఎర్రోడురా, నేనింకా ఎవరో అనుకున్నా అని అన్నాడు. అది విన్న వేణు తనకన్నా వయసులో చిన్నవాడైన పెద్దయ్యోరి మనవన్ని చూసి చెట్టు దిగివచ్చి, అయ్యా, నా పేరు ఎర్రోడు కాదు, వేణు అని అలాగే పిలవండి అని అన్నాడు. ఏరా, చెట్టు దిగి మరీ వేణు అని పిలవాలని నా తమ్ముణ్ణి బెదిరిస్తున్నావు అని అడిగాడు మిగిలిన ముగ్గురిలో ఒకడు. నా పేరు వేణువు కాబట్టి వేణు అని పిలవమన్నా అన్నాడు వేణు. అలాంటి పేరు మా అయ్యోర్లకు ఉండాలి గాని నీలాంటి పనోళ్ళకి కాదురా, మేము నిన్ను ఎర్రోడా అనే పిలుస్తాము అని మిగిలిన ముగ్గురిలో ఒకడు అంటాడు. నన్ను ఎర్రోడా అనొద్దు, నాకు కోపం వస్తుంది, నన్ను నా పేరు పెట్టి పిలవండి అని అన్నాడు కోపంగా వేణు. పోరా ఎర్రోడా, ఎవరో అయ్యోర్ల పిల్లాడు వేణువు వాయిస్తున్నాడనుకున్నాం, కానీ నువ్వు వాయిస్తున్నావనుకోలా అన్నాడు ఆ నలుగురిలో ఒకడు. ఏం, నేను వాయించకూడదా అంటాడు వేణు. అవును, నువ్వు వాయించకూడదు, ముందు ఆ వేణువు ఇవ్వు అని అంటే వేణువు ఇవ్వడు. ఆ నలుగురికి కోపం వచ్చి వేణువును లాక్కోవడానికి ఒక్కసారిగా ఆ నలుగురు వేణువు మీదకి ఎగబడ్డారు. వేణువు ఇవ్వకపోయేసరికి ఆ నలుగురు కలిసి కొట్టారు. దెబ్బలకి తట్టుకోలేక వేణు అమ్మా అని అరవడం మొదలుపెట్టాడు. వేణు అరుపులు విన్నటువంటి పశువుల కాపరులు అక్కడికి వచ్చి చూసి, కొడుతున్నది అయ్యోర్ల మనవలు అని తెలిసి ఏం చేయలేక దూరంగా నిలబడి చూస్తూ ఉన్నారు. వేణు చేతిలోని వేణువును లాక్కొని విరగ్గొట్టి గాలిలోకి విసిరి, ఇప్పుడు పాడురా ఎర్రోడా అని అన్నాడు ఆ నలుగురిలో ఒకడు. తనకి ఇష్టమైన వేణువుని ముక్కలు చేయడంతో గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు వేణు. అది విన్నటువంటి కోడదూడల మంద ఎక్కడి నుండో కోపంగా వచ్చి వేణువుని కింద పడేసి కొడుతున్న ఆ నలుగురిని కొమ్ములతో ఎత్తి పడేశాయి. వెంటనే వారు వాటి నుండి తప్పించుకొని పడుతూ లేస్తూ ఇంటికి పరుగు తీశారు. ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకు చెప్పారు. అప్పుడు ఆ పశువులు వేణు చుట్టూ చేరి తగిలిన దెబ్బలను నాకడం మొదలుపెట్టాయి. కోలుకున్నటువంటి వేణు వాటి మెడలపై ప్రేమతో నిమిరాడు. అక్కడున్న తోటి పశువుల కాపరులు వేణుతో
రే వేణు, ఇంటికాడ అయ్యోర్లు ఏమన్నా అడిగితే నాకు తెలియదని చెప్పు. కోడెదూడలు పొడిచాయి అని చెప్పు. అలా చెప్పకపోతే అయ్యోర్లు నీకు వాతలు పెడతారు జాగ్రత్త అని అన్నారు. సాయంత్రం వేణు ఇంటికి పశువులను తోలికెళ్ళేసరికి అక్కడ పెద్దయ్యోరి చిన్న కొడుకు ఇంకా మనువలు వేణు వంక కోపంగా చూస్తున్నారు. పశువులను పాకలోకి తోలిన తర్వాత రే ఎర్రోడా ఇట్రా అని అన్నాడు చిన్నయ్యోరు. అయ్యా అన్నాడు వేణు భయంగా. నీ పేరు వేణునా? అవునయ్యా. ఎవరు చెప్పారా నీకు? మా అమ్మ అన్నాడు వేణు మనస్ఫూర్తిగా. నా పేరు వేణు అని. రేయ్ మీ అమ్మకి చెప్పు, చిన్నయ్యోరు నా పేరు ఎర్రోడు అని పెట్టాడని అని కోపంగా చూస్తూ అన్నాడు. వేణు ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు చిన్నయ్యోరి కొడుకు, నాన్న, మమ్మల్ని పొడిచింది మన కోడదూడలే అన్నాడు. అప్పుడు చిన్నయ్యోరు, అలాగా, వాటి కథ తర్వాత చూసుకుంటాలే, దగ్గరలో ఒక యాగం ఉందిలే, ఆ యాగంలో వాటి సంగతి చూద్దాం అని కోడదూడల వైపు చూస్తూ అన్నాడు. ఇంటికి వెళ్ళిన వేణు జరిగినదంతా తన అమ్మకి చెప్పాడు. వాళ్ళ అమ్మ, వాళ్ళని మనం ఎదిరించలేం బాబు, ఈ ఊరు వాళ్ళది, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే మనల్ని ఊర్లో ఉండనివ్వరు, వాళ్ళని ఎదిరించి మాట్లాడొద్దు, వాళ్ళు ఏమన్నా పిలువని పలుకు అని చెప్పింది. మరుసటి రోజు ఉదయం వేణు వాళ్ళ అమ్మ, నాన్న, తాత అందరూ కలిసి వేరే ఊరికి జాతర పోయారు. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చీకటి అయింది. వాళ్ళకి మెల్లిగా దాహం మొదలైంది. ఇల్లు చేరడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. దగ్గరలో అయ్యోరి కుంట ఉంది. వాళ్ళల్లో ఒకడు, అయ్యోరి కుంట ఉంది కదా, అందులో నీళ్లు తాగుదాం అన్నాడు. అమ్మో, అయ్యోరోళ్ళు చూస్తే ఊరుకుంటారా, చంపేస్తారు అని అన్నాడు మరొకడు. ఇంత చీకటిలో ఎవరుంటారు, అందరూ పడుకుని ఉంటారు, మెల్లిగా వెళ్ళి తాగుదాం అంటాడు మరొకడు. భయపడుతూ అటూ ఇటూ చూసి ఎవ్వరూ లేరని గమనించిన తర్వాత తాగడం మొదలుపెట్టారు. వెంటనే వీపులపైన కర్రతో కొట్టినట్లుగా అనిపించింది. తిరిగి చూసేసరికి అయ్యోరి తోట కాపరిగాడు కోపంతో చూస్తున్నాడు అందరినీ. ఏరా, మీకు అయ్యోరి కుంటలో నీరు కావాల్సి వచ్చిందా, పదండ్రా అని అయ్యోరింటికి తీసుకుపోయాడు. అందరినీ కట్టేసి జరిగినదంతా పెద్దయ్యోరికి చెప్పాడు. మరునాడు ఉదయం రచ్చబండ దగ్గరికి పెద్దయ్యోరు వచ్చి ముందుగా ఆ కుంటలో నీరు తాగింది ఎవరు అని అడిగాడు. ఆ మొదటివాణ్ణి పెద్దయ్యోరి ముందు నిలబెట్టాడు తోట కాపరి. వీడి 2 చేతులు నరికేయండి అని చెప్పాడు పెద్దయ్యోరు. తోట కాపరిగాడు ఆ మొదటివాడి 2 చేతులు నరికేశాడు. మిగిలిన వాళ్ళని ముందుకు తీసుకురమ్మన్నాడు. కాపలాగాడు వాళ్ళని ముందుకు తీసుకొచ్చాడు. వారి ముందు తట్టెడు పేడ, కుండెడు రొచ్చు పెట్టించి తిని తాగమన్నాడు. ఆ వాసన భరించలేక తినలేక కక్కుతూ ఉన్నారు. కాపలాగాడు కొడుతున్న దెబ్బలకి తట్టుకోలేక బలవంతంగా తిని తాగారు. పెద్దయ్యోరు, ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు చేస్తే ఇంతకన్నా దారుణంగా ఉంటుంది శిక్ష అని చెప్పి లేచి ఇంటి వైపుకు వెళ్ళిపోయాడు. వేణు వాళ్ళ అమ్మ వేణు వాళ్ళ నాన్న నోట్లోకి చేతిని పోనిచ్చి లోపల ఉన్నదంతా కక్కించింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఊర్లో వారందరూ అనుకున్నారు, మన వాళ్ళకి దాహం వేసి కాసిన నీళ్లు తాగితేనే అంత పెద్ద శిక్ష వేస్తాడా, ఇప్పుడు తగిన శాస్తి జరిగింది. మన పెద్దయ్యోరు ఎవరో స్వామి మీద చిత్తుగా ఓడిపోయాడు. అందరూ పెద్ద పండితుడని అంటున్నారే, ఏమైంది ఇప్పుడా అతని పాండిత్యం అని కస్తీరా నవ్వుకున్నారు. అప్పుడు పెద్దయ్యోరు తాను ఓడిపోవడాన్ని తెలిసిన ఊర వాళ్ళందరూ కూడా అనే మాటలు విని తెలుసుకొని ఊరిలో శాంతి లేదని, ఊరికి గ్రహణం పట్టిందని, ఆ దోషం తొలగాలంటే పెద్దయ్యోరు గోమేధ యాగం చేయాలని అనుకుంటున్నారని చాటింపు వేయించాడు. ఆ యాగానికి బంధువులు, పెద్ద పెద్ద పండితులు హాజరయ్యారు. ఆ యాగానికి చాలా పశువులు హతమయ్యాయి. నిజానికి ఆ రాజ్యాన్ని పాలించే రాజు చాలా మంచివాడు. రాజు పెద్దయ్యోరికి ఇచ్చినటువంటి ఊరిని ఆ పెద్దయ్యోరే పాలిస్తాడు. ఆ ఊరిలో సంగతులు రాజు దగ్గర దాకా పోవు. ఎందుకంటే తాను
చేస్తున్న అరాచకాలు బయటపడతాయని. పెద్దయ్యోరిని ఓడించిన స్వామి ఆ ఊరిలోకి కొద్ది రోజుల్లో రాబోతున్నాడని వారికి తెలిసింది. ఆ స్వామి వేణు వాళ్ళు ఉండే వాడకి వస్తున్నాడని పెద్దయ్యోరు, ఆయన చిన్న కొడుకులు తెలుసుకున్నారు. చిన్నయ్యోరు మా నాన్నని ఓడించిన ఆ స్వామిని భూమి మీద ఉంచడానికి వీల్లేదని నిర్ణయించుకున్నాడు. ముందుగానే అతని పనివాళ్ళకి చెప్పి కత్తులు, కర్రలు సిద్ధంగా ఉంచమని చెప్పాడు. ఆ స్వామి వచ్చిన రోజు ఆ స్వామి తన వెంట ఉండే ఒక ఆడ సన్యాసి మరియు వేణు వాళ్ళ మామయ్య వచ్చారు. ఆ రోజు వారు వేణు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి చిన్నయ్యోరు తన మనుషులతో ఆ స్వామిపై దాడి చేసి అతన్ని కొట్టి చంపారు. ఆ చిన్నయ్యోరు ఆ ఆడ సన్యాసిని బలాత్కారం చేసి ఆపై మిగిలిన వాళ్ళందరి చేత కూడా బలాత్కారం చేయించాడు. ఆ ఆడ సన్యాసిని, వేణు వాళ్ళ మామని, వేణు వాళ్ళ అమ్మని, తాతని అందరినీ చంపించాడు. అందరినీ పాకలో వేసి నిప్పంటించాడు. అక్కడున్న మిగిలిన జనానికి ఎవరైనా అడిగితే పాకకి నిప్పంటుకుని చనిపోయారని చెప్పమని చెప్పాడు. ఇంకెవరైనా మిగిలారా అని ఆలోచిస్తే వేణు ఎర్రోడు గుర్తుకొచ్చాడు. ఎవరో వాణ్ణి తప్పించినట్లుంది అని అనుకున్నాడు. వేణు కాలి బూడిదవుతున్న తన పాకను చూసి వెక్కి వెక్కి ఏడ్చాడు. అప్పుడు వేణుని, నువ్విక్కడ ఉండొద్దురా, ఇక్కడ ఉంటే నిన్ను కూడా చంపుతారా, పద దూరంగా పోదాం అని చీకట్లో ఇష్టమొచ్చినట్లుగా నడిచి తెల్లవారేసరికి నది ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ ఒక విదేశీ వ్యాపారి నౌక కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ వ్యాపారి అన్నాడు, ఎవరు మీరు, ఎక్కడికి వెళ్తున్నారు అని. మాది ఈ ఊరేనండి, ఈ పిల్లవాడి అమ్మా నాన్న అందరూ కూడా మంటల్లో కాలి చనిపోయారు అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యాపారి, అయ్యో ఇంత చిన్న వయసులోనే ఇతనికి ఇలా జరగడమా, చూస్తూ ఉంటే ముద్దొస్తున్నాడు. మాది రోమ్ నగరం, మాకు పిల్లలు లేరు, నువ్వు ఒప్పుకుంటే తీసుకువెళ్ళి నా కొడుకులా చూసుకుంటా అని అన్నాడు. ఆ పెద్దాయన వ్యాపారిని చూసి చూడ్డానికి నమ్మకమైన మనిషిలా ఉన్నాడు అనుకుని, పిల్లలు లేరంటున్నాడు అని కూడా ఆలోచించి ఇతనికి అప్పగిస్తే బాగా చూసుకుంటాడేమో అనుకుని సరే అని ఆ వ్యాపారికి వేణుని అప్పగించాడు. ఆ వ్యాపారి తను వెళ్ళాల్సిన నౌక రాగానే తన వస్తువులను పనివాళ్లతో నౌకలో పెట్టించాడు. వేణుని తీసుకుని నౌక ఎక్కాడు. ఆ వస్తువులు నౌకలో పెట్టిన కూలీలకు కొంత డబ్బు ఇస్తూ మరికొంత డబ్బు ఇచ్చి చెవిలో ఏదో విషయం చెప్పాడు. ఆ కూలీలు నౌక నుండి దిగారు. నౌక వెళ్తూ ఉంటే, నువ్వు కూడా రా అంటూ వేణు ఆ పెద్దాయన్ని పిలిచాడు. నేను రాలేను బాబు, నువ్వెళ్ళు అని బాధపడ్డాడు ఆ పెద్దాయన. నౌక నదిలో కాస్త దూరం వెళ్ళగానే ఆ కూలీలు ఆ పెద్దాయన్ని తమ వద్ద ఉన్నటువంటి కత్తులతో పొడిచి పారిపోయారు. ఊహించరానిది జరగడంతో ఆ పెద్దాయన రక్తం కారుతూ ఉంటే అక్కడికక్కడే నదిలో వెనక్కిపడి, అయ్యో మోసపోయానే, వేణు నన్ను క్షమించు, ఆ దేవుడే ఇక నిన్ను కాపాడాలి అంటూ దూరంగా వెళ్తున్న నౌక వైపు చూస్తూ ప్రాణాలు వదిలాడు. ఆ పడవ 2 అంతస్తులుగా ఉంది. పైభాగంలో 5గురు వ్యాపారులు, వారి పనివాళ్ళు ఉన్నారు. కింద భాగంలో పడవకు పక్కగా తెడ్లు వేస్తూ ముందుకు తోసేవాళ్ళు ఉంటే, మధ్యలో విశాలమైన ప్రదేశంలో రాగి, చందనం, బియ్యం, గోధుమలు, నెయ్యి, నూనె, బట్టలు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వస్తువులు ఉన్నాయి. వేణుని తీసుకెళ్తున్నటువంటి వ్యాపారి అతన్ని ఎవరికైనా అమ్మి డబ్బు పొందాలన్న ఉద్దేశంతో తీసుకువెళ్తున్నాడు తప్ప అతన్ని పెంచుకుందామనే ఉద్దేశంతో కాదు. పడవలో వేణు అమ్మా, నాన్న, తాత అని పదే పదే తలుచుకుంటూ ఏడుస్తూ సరిగ్గా భోజనం తీసుకోకపోవడంతో సన్నగా తయారయ్యాడు. ఇది తెలుసుకున్న ఆ వ్యాపారి వేణుని ఓదార్చడానికి, మీ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళలేదని, వాళ్ళు ఎప్పుడూ నీతోటే ఉంటారని సముదాయించాడు. చాలా రోజుల తర్వాత ఆ నౌక అరేబియా సముద్రం, ఎర్ర సముద్రాన్ని దాటి అలెగ్జాండ్రియా చేరుకుంది. ఆ తర్వాత మధ్యధరా సముద్రం గుండా రోమ్కు చేరుకోవాలి వేణుని తీసుకెళ్తున్నటువంటి వ్యాపారి. ఈ వ్యాపారితో ప్రయాణించిన మిగతా వ్యాపారులు తమ సరుకును దింపుకుని వేణుని తీసుకెళ్తున్న వ్యాపారికి వీడ్కోలు చెప్పారు.
అలెగ్జాండ్రియాలో దిగి ఆ వ్యాపారి తన పనవాళ్లతో సరుకును పెద్ద గుర్రపు బండ్లపై వేయించుకుని అలెగ్జాండ్రియా వీధుల గుండా వెళుతూ తన పనివానికి చెవిలో ఏదో చెప్పాడు. కాస్త ధనం కూడా చేతికి ఇచ్చాడు. ఆ పనివాడు వేణుకి కొత్త బట్టలు కుట్టించి వేయించాడు. ఆ బట్టల్లో వేణు ఎంతో అందంగా మెరిసిపోతున్నాడు. ఆ తర్వాత ఆ పనివాడు వేణుని ఒక కొట్టువాని దగ్గరకు తీసుకెళ్ళి కొంటారా అని అన్నాడు. ఆ కొట్టువాడు వేణుని చూసి ఆ పనివాడికి చెవిలో ఏదో చెప్పాడు. ఆ పనివాడు అంత తక్కువ అయితే కుదరదు అని అక్కడ నుండి వేణుని తీసుకువెళ్ళాడు. ఆ పనివాడు వేణుని కొంతమందికి చూపించాడు. వాళ్ళు అందరూ కూడా చాలా తక్కువకి అడుగుతున్నారు. ఆ వ్యాపారి రోమ్ నగరంకి వెళ్ళే పడవ కోసం అలెగ్జాండ్రియా ఓడరేవు దగ్గర ఉన్నాడు. ఆ పనివాడు, అయ్యా, వాళ్ళు మీరు చెప్పిన దానికంటే మరీ చాలా తక్కువకి అడుగుతున్నారు అని చెప్పాడు. అప్పుడు వ్యాపారి, సరేలే, రోమ్లో చూద్దాం, పడవ ఎక్కండి అని అంటాడు. ఆ పడవలో కొంతమందిని గొలుసులతో కట్టి ఉంచడం గమనించాడు వేణు. వేణు ఆ పనివాడితో, వాళ్ళని ఎందుకు అలా గొలుసులతో కట్టేశారు అని అడుగుతాడు. అప్పుడు ఆ పనివాడు, వాళ్ళు ఏదో తప్పు చేసి ఉంటారు, అందుకే అలా కట్టేసి తీసుకువెళ్తున్నారు అంటూ వేణువుని తన హృదయానికి హత్తుకుంటూ, నువ్వు కూడా వాళ్ళలా కాబోతున్నావని మనసులో అనుకుంటాడు. పడవ ఒక చోట ఆగింది. గొలుసులతో బంధించిన వాళ్ళని ఒక పనివాడు పడవ కిందికి దించేస్తున్నాడు. వాళ్ళు బాధతో ఏడుస్తూ దిగడం చూసి ఏమీ అర్థం కాక వేణు ఆ పనివాడికి అతుక్కుపోయాడు. అప్పుడు ఆ పనివాడు రోమ్లో వీన్ని ఎలా అమ్మాలా అని మనసులో చాలా బాధపడ్డాడు. చివరికి పడవ రోమ్ నగరాన్ని చేరుకుంది. వేణువుని తెచ్చిన ఆ వ్యాపారికి అదే చివరి స్టాప్. అతని మిత్రులందరూ తాను తెచ్చినటువంటి సరుకు కోసం ఎదురు చూస్తున్నట్లుంది. ఆ వ్యాపారి తన పనివాళ్లతో సరుకంతా దింపించాడు. వేణు దగ్గరికి వచ్చి, నిన్ను ఈ పనివాడు చూసుకుంటాడు, అతనితో వెళ్ళు అని చెప్పి ఆ పనివాడి చెవిలో ఏదో చెప్పి వెళ్ళిపోయాడు ఆ వ్యాపారి. ఆ పనివాడు వేణువుని ఒక వ్యాపారి దగ్గరికి తీసుకువెళ్ళి చూపించాడు. అప్పుడు ఆ వ్యాపారి, ఎవరి పిల్లాడు, ఏ దేశం నుండి తెచ్చారు అని అడుగుతాడు. అప్పుడు ఆ పనివాడు, ఈ పిల్లాడిని ఇండియా నుండి తీసుకువచ్చాం. వీళ్ళ కుటుంబం వాళ్ళంతా కూడా పెద్దింటి వాళ్ళ ఇంటి వాళ్ళ పనివాళ్ళు. ఈ పిల్లాడి కుటుంబం అంతా మంటల్లో కాలి చనిపోయారు అని చెప్తాడు. వీడికి మాటలు రావా అని అడిగితే, వాళ్ళ కుటుంబం మొత్తం చనిపోయినప్పటి నుండి వాడు ఇలా మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడు అని అంటాడు ఆ వ్యాపారితో. ఆ వ్యాపారి, వీని పేరేంటి అని అడిగాడు. అప్పుడు ఆ పనివాడు తొందరపడి వేణువుకు బదులుగా వాలెన్ అని అంటాడు. నా పేరు వాలెన్ కాదు, వేణు అని చెప్పాలని అనుకుంటాడు వేణు. కానీ ఆ వ్యాపారి దగ్గర ఉన్నటువంటి గొలుసును చూసి భయపడి మాట్లాడకుండా ఉంటాడు. ఆ పనివాడు వ్యాపారితో, ఈ పిల్లవాడిని ఒక మంచి బేరానికి అమ్మి పెట్టమని మా యజమాని చెప్పారు అని వ్యాపారితో చెప్తాడు. అప్పుడు ఆ వ్యాపారి, సరేలే, అమ్మి డబ్బులు పంపిస్తానని చెప్పు మీ యజమానికి అని అంటాడు. అప్పుడు ఆ పనివాడు, అలాగే అంటూ వేణుని అక్కడే వదిలేసి బాధపడుతూ తిరిగి చూడకుండా వెళ్తాడు. తనని అక్కడే వదిలేసి వెళ్తున్న ఆ పనివాణ్ణి చూసి అతని వెంట వెళ్ళబోయాడు వేణు. కానీ ఆ వ్యాపారి తీసుకువచ్చి కాళ్ళకి చేతులకి గొలుసులు తగిలించాడు. అతని వద్దకు వచ్చిన ఇలాంటి పిల్లవాళ్ళని గొలుసులతో కట్టి ఒక వరుసలో నిలబెట్టి మెడలో వారి ధర ఎంతో రాసి ఉన్నటువంటి కార్డు ముక్కని వేస్తాడు. అందులో వేణుని కూడా నిలబెట్టాడు. ఇప్పుడు వేణు పేరు వాలెన్. అక్కడికి వచ్చినటువంటి ఒక మల్లయుద్ధ శిక్షణా కేంద్రం యజమాని నల్లగా దట్టంగా ఉన్న ఇద్దరు మనుషులని కొని ఆ వరుసలోనే మిగిలిన వాళ్ళని చూస్తున్నాడు. అక్కడ వేణుని చూశాడు. వీడెవడయ్యా, అందరూ నల్లగా ఉంటే వీడొక్కడు మాత్రం రోమన్ చక్రవర్తి మనవడిలా తెల్లగా అందంగా ఉన్నాడు అని అంటాడు. వేణుని 250 దినార్లకి కొనుక్కుంటాడు ఆ మల్లయుద్ధ శిక్షణా కేంద్రం యజమాని అయినటువంటి డిబ్బర్టైన్. ఆ వ్యాపారిని, వీడి పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యాపారి వాలెన్ అని అంటాడు. అప్పుడు డిబ్బర్టైన్,
అలానా? అయితే ఇక వీని పేరు టైన్ వాలెన్. టైన్ వాలెన్. కాదు కాదు, ముందు వీని పేరు, తర్వాత యజమాని పేరు అని. ఆ, వాలెంటైన్. వీడి పేరు వాలెంటైన్ అని ఫిక్స్ చేస్తాడు. అప్పటి నుండి వేణు పేరు వాలెంటైన్ అయిపోయింది. రే వాలెంటైన్, ఎవరైనా అడిగితే నీ పేరు వాలెంటైన్ అని చెప్పి డ్యుబెర్టైన్ బానిసనని చెప్పు. నిన్ను బాగా బాగా చూసుకుంటానులే. నన్ను మోసం చేసి పారిపోవాలని చూస్తే మాత్రం చంపేస్తా అని భయపెడతాడు. ఆ తర్వాత తాను ఇంతకుముందు కొన్న మనుషులను వాలెంటైన్ని కలిపి గుర్రం బండిలో ఎక్కించుకొని మల్లయుద్ధ శిక్షణా కేంద్రానికి తీసుకువెళ్తాడు డ్యుబెర్టైన్. రోమ్ నగరం చుట్టూ దాదాపు 30 వరకు చిన్న, పెద్ద మల్ల మల్లుల యుద్ధ శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. అందులో మంచి పేరున్నది డ్యుబెర్టైన్ యొక్క మల్లయుద్ధ శిక్షణా కేంద్రం. ఇది కురినల్ కొండకి ఆనుకొని ఉంటుంది. దీనికి ఉత్తరంగానే అందమైన ఫినిషియస్ కొండల ఉద్యానవనం ఉంది. పిల్లలందరూ ఉదయమే లేచి ఇద్దరు కలిసి లాగేలాగా ఉండే బండిని తీసుకుని లాక్కుంటూ మార్కెట్కు వెళ్ళి ఆ రోజు శిక్షణా కేంద్రానికి కావలసిన కూరగాయలు, మాంసం, పండ్లు తీసుకురావాలి. ఆ తర్వాత ఫినిషియస్ కొండలకి వెళ్ళి కావలసినటువంటి వంట చెరకు తీసుకురావాలి. పని పూర్తయ్యాక మధ్యాహ్న సమయంలో క్యాంపస్ మార్షియంకి వెళ్ళి ఆడుకోవడానికి స్వేచ్ఛని ఇచ్చాడు డ్యుబెర్టైన్. ఆ తర్వాత రాత్రికి వాళ్ళు మల్లులకు ఆహారం అందించేటువంటి ఆడబానిసలతో పాటుగా సహాయపడుతూ ఉంటారు. డ్యుబెర్టైన్ తాను బానిసలుగా తెచ్చుకున్న వారి భుజాలపై బాగా కాల్చి అచ్చు వేశాడు. దానితో వారు రోమ్ బానిసలుగా గుర్తించబడతారు. వేణుకి అప్పట్లో అయ్యోరి ఇంట్లో వేసిన నుదిటి మీద అచ్చు, ఎడమ భుజం పైన వేసిన అచ్చు ఉన్నాయి. డ్యుబెర్టైన్ కుడి భుజంపై తన బానిసగా గుర్తు వేయించాడు. డ్యుబెర్టైన్లోని శిక్షకుడు రాత్రి భోజనశాల అనంతరం ఎవరికి కేటాయించిన గదిలోకి వారిని పంపాడు. వేణు వెళ్ళిన రూమ్లో అందరూ నల్లగా బలంగా ఉన్నారు. అందులో ఒకడు వేణుని అరేయ్ ఇటురా అని పిలిచాడు. మిగిలిన వాళ్ళందరూ అతన్ని అన్నా అని పిలవడం చూసి వేణు కూడా అన్నా అనుకుంటూ దగ్గరకు వెళ్ళాడు. బొడ్డు దగ్గర ఏంటిరా ఆ కర్ర? నన్ను కొట్టడానికి గానీ తెచ్చావా అని అన్నాడు సుహ్రా. అన్నా, ఇది మనుషులను కొట్టేది కాదన్నా, దీనితో బాగా వాయించవచ్చు అని అన్నాడు వేణు. అప్పుడు సుహ్రా అరేయ్ దాన్ని తీసి విరిచి పారేయండిరా అని మిగిలిన పిల్లలకు చెప్పాడు. అప్పుడు మిగిలిన పిల్లలందరూ వేణుపై పడి దాన్ని లాక్కోబోయారు. వచ్చిన వారిని వచ్చినట్టే కింద ఒకరి మీద ఒకరిని పడవేసి వారి మీద కూర్చున్నాడు వేణు. అప్పుడు సుహ్రా ఒరే దద్దమ్మల్లారా, అందరూ కలిసి ఒక్కన్ని కొట్టడానికి వెళ్ళలేకపోతున్నారా అని అడుగుతాడు. రేయ్, నా గురించి నీకు తెలియదు, నేను అడుగుతున్నాను, ఆ కట్టెని ఇవ్వు అని అన్నాడు. వేణు పలకకపోయేసరికి నువ్వేంద్రా ఇచ్చేది, నేనే తీసుకుంటా అంటూ వేణు మీదకి పోయాడు. అప్పుడు వేణు సుహ్రా చేయి పట్టుకుని వెనక్కి వంచాడు. దాంతో నొప్పికి తట్టుకోలేక రేయ్ చూడ్డానికి బక్కగా ఉన్నా ఏందిరా ఇంత గట్టిగా పట్టుకున్నావు, వదులు నా చెయ్యి, వదులు అన్నా అన్నా అని బ్రతిమిలాడాడు సుహ్రా. అలారా దారికి అంటూ వేణు సుహ్రా చేతిని వదిలి అన్నా ఇది కొట్టేది కాదు, వాయించేది చూడు అని చక్కగా వాయించడం మొదలుపెట్టాడు. కట్టె నుండి వేణునాదం వస్తూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆహా, ఎంత చక్కగా వాయిస్తున్నావు అన్నా అని అన్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా. అన్నా, ఇక నువ్వు మా అందరికీ అన్నవే అని అన్నారు వాళ్ళందరూ కూడా. మనమందరం ఒక్కటే, అన్నా లేదు తమ్ముడు లేదు, అన్నీ మర్చిపోయి స్నేహితుల్లా కలిసుందాం, బలం ఉంది కదా అని ఒకరిపైకి ఎప్పుడూ వెళ్ళొద్దు అని అన్నాడు అందరితో కలిసిపోయి ఆనందంగా వేణు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. వేణుతో పాటు ఉండే పిల్లలందరూ కూడా వాళ్ళ శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. యుక్త వయస్సు వచ్చింది. చురుకుదనం, కండబలం, గుండె ధైర్యం కూడా పెరిగింది. ఒకరోజు వాలెంటైన్ తన మిత్రులందరితో కలిసి మార్కెట్కి కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాడు. మార్కెట్ అంతా కిక్కిరిసి ఉంది.
ఒకరి గుర్రం మార్కెట్లో కుప్పగా పోసిన మిరియాల పొడిని ముక్కుతో పీల్చుకుంది. దాంతో ముక్కులో మంట ఎక్కువ అవడంతో అది అదుపు తప్పి తన వీపుపై ఉన్న యజమానిని క్రింద పడేసి చెలరేగిపోయింది. అదుపు తప్పిన ఆ గుర్రాన్ని చూసి భయపడిన వ్యాపారులు, జనం అందరూ కూడా పరిగెత్తారు. అక్కడ ఉన్న రోమ్ భటులు సైతం దాన్ని అదుపు చేయడానికి కష్టపడుతున్నారు. కానీ అది ముక్కులో మంటకి మార్కెట్ అంతా పరిగెడుతుంది. ఆ సమయంలో మార్కెట్‌లో సరుకులను కొంటున్న వాలెంటైన్ ఆ గుర్రాన్ని చూసేసరికి బ్రెడ్ ముక్క తింటున్న ఇద్దరి పిల్లల్ని పొడవబోతుంది. అప్పుడు వాలెంటైన్ ఆ గుర్రం తలని గట్టిగా పట్టుకొని పక్కకి తిప్పాడు. ఆ గుర్రం వాలెంటైన్‌ని తన మెడ మీద వేసుకొని గాల్లోకి విసిరింది. నేలపై పడ్డాడు వాలెంటైన్. ఈసారి గుర్రం పువ్వులను తీసుకువెళ్తున్నటువంటి అమ్మాయిల గుంపు వైపుకు పరిగెత్తింది. దాంతో అమ్మాయిలు భయపడి పూలన్నీ నేలపై పడేసి ప్రాణభయంతో ఏడవడం మొదలుపెట్టారు. అమ్మాయిల గుంపును గుర్రం పొడవబోతున్న సమయంలో వాలెంటైన్ మెరుపు వేగంతో వచ్చి దాని తలను రెండు చేతులతో గట్టిగా అదిమిపట్టాడు. గుర్రం అక్కడే ఆగి నిలబడిపోయింది. అది చూసిన ప్రజలు ఇంత పిల్లవాడికి అంత బలముందా అని ఆశ్చర్యపోయారు. వెంటనే మిత్రులను నీళ్లు తీసుకురమ్మని చెప్పి గుర్రం తలను నీళ్లల్లో ముంచాడు. దానితో అది మెల్లగా శాంతించింది. వాలెంటైన్ గుర్రంతో చేసిన పోరాటాన్ని చూసిన ప్రజలు అభినందనలతో ముంచెత్తారు. కానీ పూలు కింద పారేసుకున్నటువంటి అమ్మాయిల గుంపు మాత్రం కదలక మెదలక నేలపైన పడి ఉన్నటువంటి పూలని చూస్తూ దిగాలుగా ఏడుస్తూ ఉండిపోయారు. చూస్తుంటే పెద్దింటి అమ్మాయిల్లా ఉన్నారు, పూలు నేల మీద పడినందుకే ఏడుస్తున్నారేం అని అనుకున్నాడు వాలెంటైన్ మరియు అతని మిత్రులు. నువ్వు రావడం ఆలస్యం అయి ఉంటే చచ్చేవాళ్ళు, కనీసం బ్రతికినందుకైనా ఆనందించకుండా పూలు కింద పడిపోయాయని ఏడుస్తున్నారు చూడు వాలెంటైన్ అని అన్నాడు వాలెంటైన్ మిత్రుల్లో ఇంకొకడు. అప్పుడు వాలెంటైన్ ఆ అమ్మాయిల వద్దకు వెళ్ళి, చూస్తుంటే మీరు పెద్దింటి అమ్మాయిల్లా ఉన్నారు, మీరు పూల కోసం కంగారు పడకండి, కాసేపు ఆగండి అని చెప్పి తన స్నేహితులను పిలిచి పూలను ఎత్తమని చెప్పి తాను కూడా పూలు ఏరడం మొదలుపెట్టాడు. అయ్యో, ఆ కింద పడిన పూలా, అపచారం, దేవుళ్ళకి నేల మీద పడిన పూలు పెడితే దరిద్రం అంది ఆ అమ్మాయిల్లో వీనస్ అనే పేరు గల ఒక అందమైన అమ్మాయి. ఫ్రెండ్స్, ఈవిడే మన కథలో హీరోయిన్. ఎందుకు దరిద్రం చెప్పు అని అన్నాడు వాలెంటైన్ స్నేహితుల్లో ఒకడు. అప్పుడు వీనస్, భూమి కూడా ఒక దేవతనే కదా, కాబట్టి ఆ దేవతకి పెట్టినటువంటి పూలు మళ్ళీ ఇంకో దేవతకు పెడితే ఆ దేవతకి కోపం వస్తుంది అని అంది. అప్పుడు సుహ్రా అనే వాలెంటైన్ స్నేహితుడు, మీ రోమన్లకి ప్రకృతిలోని పంచభూతాలు ఇంకా ఒక్కటేమిటి సర్వము దేవతలే మరి, ఇంకెందుకు ఏడుపు, చక్కగా దేవతకే కదా పెట్టారు అంటూ నేలపైన పడిన పూలని చూపిస్తూ, ఈరోజు అపోలో దేవుడి రోజు కాబట్టి ఈరోజు ఆ దేవునికి పూలు పెట్టకపోతే ఆ దేవుడికి కోపం వస్తుంది, అందుకని ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తున్నాం అని ఆ అమ్మాయిల్లో వేరొక అమ్మాయి అంది. అప్పుడు వాలెంటైన్, మీకు కావలసింది ఇలాంటి పూలే కదా, మా వెంట రండి, ఎన్ని పూలు కావాలో కోసుకుందురు గాని అని అన్నాడు. ఈ పూలు మార్కెట్లో కాకుండా బయట కూడా దొరుకుతాయా అంది వీనస్. అప్పుడు వాలెంటైన్, ఇక్కడికి వచ్చే పూలన్నీ కూడా అక్కడి నుండి వచ్చినవే అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయిలందరూ వాలెంటైన్ మిత్ర బృందం లాగే అటువంటి కూరగాయల బండ్లల్లో కూర్చుని కిన్షియస్ కొండల వైపు చేరుకున్నారు. అప్పుడు వాలెంటైన్, చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో, మీకు ఇష్టమైనన్ని పూలు ఏవి కావాలంటే అవి కోసుకోండి అని చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయిలు, మీకు ఇక్కడ పూలు ఉంటాయని ఎలా తెలుసు అని అడిగారు. అప్పుడు వాలెంటైన్ మరియు అతని మిత్రులందరూ కూడా, మేము రోజు ఇక్కడికి వచ్చి వంట చెరుకు తీసుకువెళ్తూ ఉంటాం అని అంటారు. అప్పుడు ఆ అమ్మాయిలు, అవునా, అయితే ఇక మార్కెట్కు వెళ్ళి పూలు కొనకుండా ఇక్కడికే రోజు వచ్చి కోసుకు వెళ్తాం అని అంటారు. అప్పుడు వాలెంటైన్ స్నేహితులలో ఒకడు, ఈ రోజైతే మిమ్మల్ని మా బండ్లల్లో లాక్కుని తీసుకువచ్చాం, ఇలా రోజు మిమ్మల్ని మేం లాగలేం అని అంటాడు. అప్పుడు అమ్మాయిల్లో ఒక అమ్మాయి, మీ డొక్కు కూరగాయల బండ్లు మాకెందుకు, మాకు మా మంచి గుర్రాలు ఉన్నాయిగా, మీరేమీ మమ్మల్ని లాక్కుంటూ తీసుకురావాల్సిన అవసరం లేదులే అని అంటుంది.
అంతలో వాలంటైన్, మీ ఇష్టం, మీకు కావలసినన్ని పూలు కోసుకోండి అంటూ వాళ్ళని అక్కడ దింపి, మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి వంట చెరకు తీసుకువెళ్ళాలి అని తన మిత్రులతో కలిసి శిక్షణా కేంద్రానికి వెళ్ళడానికి బయలుదేరతాడు. అంతలో, థ్యాంక్స్, ఆ గుర్రం నుండి మమ్మల్ని కాపాడినందుకు, ఇంకా మాకిష్టమైనటువంటి పూలవనాన్ని చూపించినందుకు అని అంటుంది వీనస్. అప్పుడు వాలంటైన్, మరేం పర్వాలేదు అని అన్నాడు. ఇక వాలంటైన్ తన మిత్రులతో అక్కడి నుండి వెళ్ళాడు. వాళ్ళు అందరూ వెళ్ళాక ఫినిషియస్ కొండల్లో ఆ అమ్మాయిలందరూ తమకిష్టమైన పూలని కోసుకుంటూ వీనస్తో ఇలా అన్నారు. వీనస్, అతనికి ఎందుకు థ్యాంక్స్ చెప్పావు? మనలాంటి వారికి వాళ్ళు బానిసలు. వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పకూడదు. నువ్వెప్పుడైనా ఇంట్లోంచి బయటకు వస్తేగా నీకు తెలిసేది. మీ అమ్మ ఎప్పుడూ ఇంట్లోనే బంధించేస్తుంది. ఎవరైనా నిన్ను ఎత్తుకుపోతారనేమో అని అంటారు. అప్పుడు వీనస్ ఇలా అంటుంది. నాకు బయటకి రావాలనిపిస్తుంది. అమ్మేమో బయటకు పంపదు. నాన్నేమో ఎప్పుడూ అక్కడ యుద్ధం, ఇక్కడ యుద్ధం, ఖైదీలు అంటూ ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటాడు అని అంది. అలా మాట్లాడుకుంటూ వాళ్ళకి కావలసిన రకరకాల పూలు కోసుకుంటూ ఉన్నారు. ప్రకృతిలో పరవశించి పాడుతూ ఆడుతూ ఉన్నారు. ఇక రోజు ఇక్కడికే వచ్చి పూలు కోసుకు వెళ్దాం అని అందరూ అనుకుని, త్వరగా ఇంటికి వెళ్దాం పద అని అందరూ ఇంటివైపుకు బయలుదేరారు. వీనస్ సాంప్రదాయబద్ధంగా పెరిగినటువంటి పిల్ల. తను యురేసియస్ మరియు ఎథినా అనే దంపతుల ముద్దుల కూతురు. యురేసియస్ రోమన్ సామ్రాజ్యంలోనే చాలా భయంకరమైనటువంటి మ్యామర్టైన్ అనే జైలుకు జైలర్గా పనిచేస్తున్నాడు. వీరికి నిజానికి సంతానం లేదు. కానీ వీనస్ ఒక పెద్ద సైన్యాధికారి అయినటువంటి క్లాడియస్ కూతురు. ఈ క్లాడియస్ ఇల్లరికం చెందిన సైన్యాధికారి. యుద్ధాలు చేయడంలో నేర్పరి, చాలా కిరాతకుడు. యుద్ధంలో గెలుపుకు ఎంతకైనా తెగిస్తాడు. ఎలా అయినా రోమన్ సామ్రాజ్యానికి చక్రవర్తి కావాలని అతని జీవిత ఆశయం. అతని భార్య మరణించడంతో అబ్బాయిని తన దగ్గరే ఉంచుకుని పిల్లలు లేనటువంటి ఈ యురేసియస్కి వీనస్ని 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అప్పజెప్పాడు. మళ్ళీ ఎప్పుడు అడిగితే అప్పుడు తన కూతురిని తనకు ఇవ్వాలని, ఈవిడ నీ పాపలాగే పెరగాలని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకున్నాడు క్లాడియస్. వీనస్ పెంపుడు తల్లి ఎథినాకు ఈ విషయం తెలియదు. పెంపుడు కూతురనే తెలిసినా స్వంత కూతురిలాగా పెంచుతుంది. వీనస్ తన స్నేహితురాలతో రోజు ఫినిషియస్ కొండల వైపు పూల కోసం రావడం, వాలంటైన్ తన మిత్రులతో వంట చెరకు కోసం అక్కడికి వెళ్ళడం, అక్కడ అందరూ కలిసి ఆ ప్రకృతి ఒడిలో వయస్సు మరచి, అంతస్తులు విడిచి, చెట్ల మీద కొమ్మలపై ఆడుతూ, నీటి కుంటల్లో ఈదడం, చెట్లకి ఊయలలు కట్టి ఊగడం, పుట్టతేనే కొట్టుకుని తాగడం, కోపాలు వస్తే కొట్టుకుని మళ్ళీ కొద్దిసేపట్లోనే ఒకటవ్వడం, తూనీగలు పట్టుకుని ఆడడం వంటి రకరకాల ఆటలతో పాటలతో రోజులు అందంగా గడిచిపోతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ వారి పరిచయాలు వారి మధ్యగా గాఢమైన స్నేహాన్ని పెంచాయి. ఎప్పుడూ కూడా ఆ అమ్మాయిలు తల్లిదండ్రుల తీవ్ర కట్టుబాట్లతో కోల్పోయిన సంతోషాన్ని అంతా కూడా పూల కోసం ఫినిషియస్ కొండలపైకి వచ్చే సమయంలో పొందుతున్న స్వేచ్ఛతో ఆనందంగా ఉన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ అల్లరిగా ఆడుకునే అమ్మాయిలు కాస్త అందమైన యువతులుగా మారడంతో వారి స్నేహాలు కాస్త ప్రేమగా మారాయి. ఎవరికి ఇష్టమైన వారిని వారు ఎంచుకొని తమకి తాము మాట్లాడడం మొదలైంది. వాలంటైన్ మరియు అతని మిత్రులు బానిసలు కావడంతో ధైర్యం చేసి వారు ప్రేమిస్తున్న అమ్మాయిలకి వారి ప్రేమను చెప్పలేకుండా ఉన్నారు. రోజురోజుకి వీనస్ స్నేహితురాల మధ్య, వాలంటైన్ స్నేహితుల మధ్య గాఢమైన స్నేహం కొనసాగడం ప్రారంభమైంది. దాంతో చదువురాని వాలంటైన్కు అతని మిత్రులకు ఆ అమ్మాయిలు సాహిత్యాన్ని, విజ్ఞాన శాస్త్రాలను నేర్పారు. వాలంటైన్ వీనస్ యొక్క సాన్నిహిత్యంలో గ్రీకు, ఇటలీ భాష మరియు సాహిత్యంలో మంచి పట్టును సాధించాడు. ఇలా ఉన్న సమయంలో ఒక రోజున అందరూ ఫినిషియస్ కొండలలోని కోనేరు వద్ద ఉండగా, మీరు రేపు ఇక్కడికి వస్తారా అని అంది వీనస్ వాలంటైన్తో. అప్పుడు వాలంటైన్ కట్టెల కోసం తప్పకుండా వస్తాం అని అన్నాడు.
అప్పుడు వీనస్, అది కాదు, రేపు సర్కస్ మ్యాక్సిమన్లో పరుగు పందాలున్నాయి, మీరు పాల్గొనరా అని అంది. అప్పుడు వాలంటైన్, అవును కదా, మర్చిపోయాను, అయినా ఎలాగూ ఓడిపోవాల్సిందే కదా చక్రవర్తి టీం చేతిలో అని అన్నాడు. అప్పుడు వీనస్, ఎందుకు అలా అంటావు అని అంది. అప్పుడు వాలంటైన్ ఇలా అంటాడు, అవును, ఇష్టం ఉన్నా లేకున్నా పాల్గొనాల్సిందే, ఓడిపోవాల్సిందే అని. అప్పుడు వీనస్, అంటే మా రోమన్లతో గెలిచే ధైర్యం లేదా మీకు అని అంటుంది. అప్పుడు వాలంటైన్, గెలిచే ధైర్యం లేక కాదు, ఒకవేళ అలా చక్రవర్తి టీంపై మేము గెలిస్తే వాళ్ళు మమ్మల్ని చంపుతారు, అందుకని అని అన్నాడు. ఎందుకు అలా అని అడిగింది వీనస్. అప్పుడు వాలంటైన్, బానిసల చేతుల్లో భగవంతుడు లాంటి చక్రవర్తి టీం ఓడిపోతే రోమ్కే అరిష్టమట, అందుకని గెలిచిన మమ్మల్ని శత్రువుల్లా చూసి ఏ రోమన్ దేవతకో బలి ఇస్తారట అని అన్నాడు. నువ్వు ఊరికనే గెలిచే ధైర్యం లేక ఏవేవో మాట్లాడుతున్నావు అని అంది వీనస్. అప్పుడు వాలంటైన్, రేపు మేము ఓడేది గెలిచేది ఒక విషయం ద్వారా నువ్వే చెప్పు అని అంటాడు వాలంటైన్. అప్పుడు వాలంటైన్, రేపు మైదానంలో పరుగు పందెంలో గెలవాలంటే ఏ జట్టు అయినా 15 చుట్లు తిరగాలి. అందులో మేము చక్రవర్తి టీం 7 చుట్లు తిరిగేలోపే మేము 10 చుట్లు తిరిగితే మేము గెలిచినట్లుగా మీరు ప్రకటిస్తారా అని అన్నాడు వీనస్తో. అప్పుడు వీనస్, అవును, అప్పుడు మీరు ఖచ్చితంగా గెలిచినట్లే అని అంది. సరే, రేపు చూడండి అని వాలంటైన్ అన్నాడు. ఆ మరుసటి రోజు ఆ మైదానంలో వాలంటైన్ మిత్ర బృందం దిగి వాళ్ళ స్నేహితురాళ్ళు చూస్తూ ఉండగా చకచకా పరిగెత్తి చక్రవర్తి టీం 7 చుట్లు తిరిగేలోపే 10 చుట్లు తిరిగి ఆ తర్వాత ఇక మెల్లిమెల్లిగా ఆయాసం వచ్చిన వాళ్ళలా నటిస్తూ పరిగెడుతున్నారు. అప్పుడు చక్రవర్తి టీం 15 చుట్లు తిరిగి గెలిచింది. ఆ తర్వాత రోజు ఫినిషియస్ కొండల దగ్గర వాలంటైన్, వీనస్ మిత్ర బృందాలు కలుసుకున్నాయి. అప్పుడు వీనస్, వాలంటైన్, నువ్వు చెప్పినట్లు మీరే గెలిచారు అని అంది. అప్పుడు వాలంటైన్ వీనస్తో, మీ స్నేహితురాలు ఎక్కడా అని అన్నాడు. వాళ్ళు మీ స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటున్నారు అంది వీనస్. వీనస్ ఒక పెద్ద పూల వృక్షం దగ్గరికి వెళ్ళింది. ఆ చెట్టుకి చాలా పూలు ఉన్నాయి, కానీ అందడం లేదు. అప్పుడు వాలంటైన్ తన చేత్తో ఆ చెట్టు కొమ్మని ఒక్కసారిగా ఊపాడు. అప్పుడు ఆ పూలన్నీ వీనస్పై పూల వర్షంలాగా పడ్డాయి. అప్పుడు వీనస్ ప్రేమతో వాలంటైన్ని చూస్తూ మనసులో పులకరించిపోయింది. ఒక రోజున ఆకాశం మేఘావృతమై ఉంది. చల్లని గాలులు వీస్తున్నాయి. వర్షం పడుతున్నప్పుడు వస్తున్న ఆ మట్టి వాసనకి మనసు పరవశించిన వాలంటైన్ తన వేణువుని తీసి గానం మొదలుపెట్టాడు. అప్పటిదాకా ఇలాంటి వేణునాదాన్ని విననటువంటి అమ్మాయిల హృదయాలు తన్మయంతో పరవశించాయి. ఎక్కడి నుండి వస్తుందా ఈ వేణుగానం అని ఆ గానం వచ్చే వైపుగా వీనస్ వెళ్ళింది. వేణునాదాన్ని వాయిస్తున్నటువంటి వాలంటైన్ని చేరుకుని, వాలంటైన్, నువ్వా ఈ వేణుగానం వాయిస్తున్నది అని ఆశ్చర్యంగా అడిగింది. వాలంటైన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి తదేకంగా చూడసాగింది. వాళ్ళిద్దరి కళ్ళల్లో ఇంతకు ముందు కనబడని కాంతి ఇద్దరి హృదయాలలో ఏదో ఒక రకమైనటువంటి అనుభూతిని కల్పించింది. అప్పటికే ఇద్దరు కూడా మంచి స్నేహితులు కావడంతో, మనసులు కలవడంతో, వారి భావాలు ఒకటి కావడంతో ఇద్దరూ కూడా ఒకరి కళ్ళల్లో మరొకరి కళ్ళు పెట్టుకుని కళ్ళు ఆర్పకుండా చూసుకుంటున్నారు. వాలంటైన్, నీకు ఎలా తెలుసు వేణువు వాయించడం అని అడిగింది వీనస్. బాగుందా అంటూ వీనస్ కళ్ళల్లో కళ్ళు పెట్టి తన్మయం పొందుతూ అడిగాడు వాలంటైన్. అవును, ఆ వేణుగానం ఆపొద్దు, ఆ మధురగానాన్ని వినిపించు ప్లీజ్ అంటూ వాలంటైన్ పక్కన కూర్చుంది వీనస్. వేణు పెదవులపైన ఉన్న వేణువు నుండి వెలువడే గానం నుంచి వినిపించే మధురాతి మధురమైన వేణుగానంకు వీనస్ తాను పూర్తిగా మరచిపోయి వేణు చూపులతో కలిసి మైమరచి వీనస్ వాలంటైన్ ఒడిలోకి చేరుకుని మత్తుగా వాలంటైన్ను అల్లుకుపోయింది. వర్షం పడటం ఆగినా వేణుగానం ఆగలేదు. వీనస్ వాలంటైన్ ఒడిని వీడలేదు. అంతలో అక్కడికి చేరుకున్న వీనస్ స్నేహితురాళ్ళు వాలంటైన్, వీనస్ అని పిలుస్తున్నప్పటికీ
వాళ్ళు అలాగే ఉండడంతో, హలో వాలంటైన్ వీనస్, మిమ్మల్నే, ఏమైందే మీకు అంటూ అరవగానే తేరుకుని తడబడుతూ లేచింది వీనస్ వాలంటైన్ ఒడి నుండి సిగ్గుపడుతూ. అవును, చాలా అద్భుతంగా ఉంది వేణుగానం. ఎంత అద్భుతం అంటే చివరకు ఇద్దరి మనస్సులు ఒక్కటయ్యేలా అంది ఓ అమ్మాయి ఇద్దరిని ఆట పట్టిస్తూ. వాలంటైన్, నీవు వేణువును వాయిస్తావని తెలియదే. అబ్బా ఎంత చక్కగా ఉంది వేణుగానం అన్నారు అందరూ వాలంటైన్ని మెచ్చుకుంటూ. పద పద, వర్షం తగ్గింది, మళ్ళీ వచ్చేలా ఉంది అంటూ వీనస్తో పాటు అందరూ ఇంటికి వెళ్ళారు. వీనస్ వెళుతూ అక్కడే నిలబడి ఉన్న వాలంటైన్ని చూస్తూ చూస్తూ ఇంటి ముఖం పట్టింది. వాలంటైన్ కూడా తన మిత్రులతో కలిసి వంట చెరుకుతో బండ్లని లాక్కుంటూ డివర్టైన్ శిక్షణా కేంద్రానికి బయలుదేరాడు. ఒకరోజు వాలంటైన్ కాంపస్ మార్షియస్ క్రీడా మైదానంకి తన మిత్రులతో వెళ్తాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరితో ఆ మైదానం నిండిపోయి ఉంది. వాలంటైన్ ఒక కొత్త ఆటని కనిపెట్టాను అని తన మిత్రులతో చెప్తాడు. అంతలో అక్కడికి వచ్చిన మార్టిన్ జట్టు వాళ్ళు ఏమిటి ఆ కొత్త ఆట అని అడుగుతారు. అప్పుడు వాలంటైన్ ఆ ఆట పేరు కిక్ బాల్ అని చెప్పి ఆ ఆటను గురించి మొత్తం వివరంగా ఎలా ఆడాలి అనేది వివరించాడు. మార్టిన్ జట్టు కూడా వాలంటైన్ జట్టులాగే రోమ్లకి బానిసలు. ఆటను వివరించిన తర్వాత వాలంటైన్ టీం మరియు మార్టిన్ టీం కిక్బాల్ ఆటని ఆడతారు. అందులో మార్టిన్ జట్టు గెలుస్తుంది. వీళ్ళు ఈ ఆటని ఆడుతూ ఉంటే వేరే వాళ్ళందరూ కూడా ఈ ఆటని గమనిస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. మైదానంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ కిక్బాల్ ఆటని ఆడడం మొదలుపెట్టారు. ఆ కాలంలో రోమన్ సామ్రాజ్యం వచ్చిపోయే చక్రవర్తుల పాలనతో అష్ట కష్టాలు పడుతూ ఉంది. 268వ సంవత్సరంలో రోమ్కు చక్రవర్తి అయిన గాలినస్ పాలనలో భారంగా నడుస్తుంది. అప్పుడు క్లాడియస్ అనే సైన్యాధిపతి ఆ చక్రవర్తిని తన అనుచరుడితో విషప్రయోగం చేయించి చంపిస్తాడు. అప్పుడు క్లాడియస్ గాలినస్ చక్రవర్తి గారు అనారోగ్యంతో మరణిస్తూ నన్ను రోమ్కి చక్రవర్తిగా ఉండమని చెప్పి మరణించినట్లుగా ప్రజలను నమ్మిస్తాడు. ఇప్పుడు రోమ్కి క్లాడియస్ చక్రవర్తి. ఈ విషయం తెలిసిన యురోసియస్ క్లాడియస్ ఎప్పుడైనా వచ్చి తన కూతురిని తనకు ఇమ్మని అడుగుతాడేమో అని విచారించసాగాడు. యురేసియస్ తన భార్య ఎథీనాని, కూతురు వీనస్ని క్లాడియస్ రాజప్రాసాదానికి తీసుకువెళ్తాడు. క్లాడియస్ తన కొడుకును అందరికీ పరిచయం చేస్తాడు. యురేసియస్ పెంచిన తన కూతురు వీనస్ని ఎగాదిగా చూసుకుని మనసులో సంతోషపడతాడు. ఒకరోజు క్యాంపస్ మార్షియస్ క్రీడా మైదానంలో వాలంటైన్ మరియు మార్టిన్ టీంల మధ్య కిక్బాల్ ఆట నడుస్తుంది. అక్కడ క్లాడియస్ కొడుకు హెర్కులస్ వచ్చి చూస్తూ ఉంటాడు. ఆట గెలిచిన మార్టిన్ జట్టును హెర్కులస్ అభినందించాడు. ఆటను గుర్తించి పూర్తి వివరాలు తెలుసుకుంటాడు. హెర్కులస్ హర్పాస్టమ్ ప్లేయర్. హెర్కులస్ మార్టిన్ జట్టుతోనూ వాలంటైన్ జట్టుతోనూ ఆడి గెలిచాడు. ఇలా హెర్కులస్కి హర్పాస్టమ్ ఆటలో ఇదివరకే ప్రాముఖ్యం ఉండడం వల్ల ఈ కిక్బాల్ గేమ్లో విజయాన్ని పొందుతున్నాడు. అయితే ఒక సందర్భంలో సెనేటర్లు మాట్లాడుకుంటూ ఓడిపోయిన టీం కెప్టెన్కి మరణశిక్ష విధిస్తాం అని తీర్మానించారు. వాలంటైన్ టీంలో నుండి కొందరు, మార్టిన్ టీంలో నుండి కొందరు ఒక జట్టుగా తయారయ్యారు. వారితో హెర్కులస్ జట్టుకి ఆటని పెట్టారు. దాంతో క్లాడియస్ కొన్ని దుష్ట రాజకీయ బుద్ధులు చూపించి తన కొడుకైన హెర్కులస్ టీం గెలిచేలా చేయించాడు. దాంతో వాలంటైన్ టీంకి కెప్టెన్గా వ్యవహరించిన మార్టిన్ని పురులకు ఆహారంగా వేశారు. హెర్కులస్ వాలంటైన్ మిత్ర బృందంని పోషిస్తూ పనిచేయించుకుంటున్న డివర్టైన్ని తన విల్లాకు పిలిపించుకొని 10 మంది బానిసలను కిక్బాల్ జట్టు ఆటగాళ్లుగా పంపమని, ఆ జట్టుకి కెప్టెన్గా వాలంటైన్ ఉండాలని, వచ్చే ఒలింపిక్స్లో వాళ్ళు మా జట్టుతో ఆడాలని, ఈ ఒలింపిక్ క్రీడల్లో ఓడిన వారిని జిఎస్ దేవునికి బలి ఇవ్వడం జరుగుతుందని, ఒకవేళ బానిసలు గనక గెలుపొందినట్లయితే వారికి బానిసత్వం నుండి విముక్తి కలిగి స్వతంత్రులవుతారని, మంచి ఉద్యోగం వసతి పొందుతారని చెప్పి కావలసినంత ధనాన్ని డివర్టైన్కి ఇచ్చి పంపుతాడు. వాలంటైన్ మిత్ర బృందం
వీనస్ మిత్ర బృందం ఎప్పటిలాగే ఫినిషియస్ కొండల మీద కలుసుకున్నారు. మీరు ఒలింపిక్స్కి వెళ్లాల్సిందేనా అని అంది వీనస్. మేము స్వతంత్రులం కాదు కదా, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని అన్నాడు వాలంటైన్. మీరు తప్పకుండా గెలుస్తారు, ఆ నమ్మకం నాకుంది అని అంది వీనస్. మీరు రాకముందు మా జీవితాలు నిస్సారంగా ఉండేవి, మీ వాళ్ళు మా వాళ్ళు కలిసి ఎంత ఆనందంగా ఉన్నారో అంది వీనస్. 3 నెలల్లో ఒలింపిక్స్ మొదలవుతున్నాయి, 3 నెలల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూసే అదృష్టం మాకుందా అని అన్నాడు వాలంటైన్. మీరు తప్పకుండా ఆ ఒలింపిక్స్లో గెలుస్తారు అని వీనస్ అంది. ఇక ఒకరికి ఒకరు బై బై చెప్పుకొని ఎవరింటికి వారు వెళ్ళారు. డ్యువర్టైన్ వాలంటైన్ జట్టుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు. 3 నెలల కాలంలో ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. ఒలింపిక్స్కి డ్యువర్టైన్ వాలంటైన్ జట్టును పంపుతూ మనసులో ఇలా అనుకున్నాడు: మీరు ఓడితే చస్తారు, గెలిస్తే స్వతంత్రులై బ్రతుకుతారు, నేను మళ్ళీ మార్కెట్కు వెళ్ళి పిల్లల్ని కొనాల్సిందే అని. ఒలింపిక్స్లో గెలిచే ప్రతి క్రీడాకారుడికి స్వేచ్ఛ ప్రసాదించబడుతుంది. వారికి సమాజంలో గౌరవం, ఉద్యోగం, ఉచిత నివాసం, ఆహారం కల్పించబడతాయి. ఓడిన వారు జిఎస్ తల్లి దీవెనలు పొంది స్వర్గానికి వెళ్తారు అని క్లాడియస్ చక్రవర్తి ప్రకటించాడు. వాలంటైన్ బృందం ఆట చూడడానికి వీనస్ బృందం వస్తున్నారు. ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. జట్లు జట్లు తలపడుతున్నాయి. గెలిచిన జట్టు స్వాతంత్రం పొందుతుంది, ఓడిన జట్టు వారు మరణదండనకి గురవుతున్నారు. ఇలా పోతూ పోతూ చివరికి వాలంటైన్ జట్టు, హెర్కులస్ జట్టు చివరికి తలపడుతున్నాయి. ఆట మొదలుపెట్టి హెర్కులస్ జట్టు ఆటలో సగం టైం గడిచే వరకు 38 గోల్స్ వేశారు. ఈ ఆటలో హెర్కులస్ జట్టు ఇష్టం వచ్చినట్లు ఆడి వాలంటైన్ టీంని గాయపరిచారు. రూల్స్ కూడా అతిక్రమించారు. కానీ మ్యాచ్ నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోక చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక 15 నిమిషాల బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత వాలంటైన్ బృందం గోల్స్ చేయాల్సి ఉంది. గెలుపు మాదే అవుతుందని చెప్పి హెర్కులస్ జట్టు ఆనందంలో ఉంది. వారి భారీ గోల్స్ చూసి డీలా పడిపోయిన వాలంటైన్ జట్టులోని సభ్యులను వాలంటైన్, మనం బానిసమల్లులం, ఎప్పటికైనా మనకు మరణం తప్పదు, కానీ చక్రవర్తి టీం మీద మనం గెలిస్తే మనకు ఈ బానిస సంఖ్యలు వీడిపోతాయి, అప్పుడు మనం స్వేచ్ఛగా బ్రతకవచ్చు. ఈ ఆట మనం మన బానిసత్వాన్ని పోగొట్టుకోవడానికి, ఇంకా మనల్ని ప్రేమించే మన స్నేహితురాళ్లతో మనం కలిసి జీవించడానికి ఆడాలి అంటూ వారిలో గెలవాలి అన్న కసిని రేకెత్తించాడు వాలంటైన్. విరామం అనంతరం ఆటలోకి దిగి చాలా వేగంగా కొన్ని గోల్స్ వేశారు. అది గమనిస్తున్న క్లాడియస్ వీళ్ళు గెలిచేలా ఉన్నారని ఆట నిర్వాహకులతో సైగ చేసి ఆట సమయం కాస్త తగ్గించాడు. అంటే మామూలుగా సమయం గడుస్తున్నా కూడా ఎక్కువ సమయం అయింది, ఇంకా కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది అని చెప్పేలా చేయించాడు. అప్పుడు వాలంటైన్ బృందం చాకచక్యంతో ఆ సమయంలోనే 39 గోల్స్ చేసి హెర్కులస్ జట్టుపై గెలిచారు. ఏం జరుగుతుందా అని ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని చూస్తున్నటువంటి వీనస్ మిత్ర బృందం ఒక్కసారిగా ఆనందంతో లేచి చప్పట్లు కొట్టారు. చక్రవర్తి టీం ఓడిపోయి వాలంటైన్ టీం గెలిచినందుకు చప్పట్లు కొడుతున్న వీళ్ళని చుట్టుపక్కన వాళ్ళంతా కూడా ఎగాదిగా చూశారు. హెర్కులస్ ఓటమిని తట్టుకోలేక క్రీడా మైదానం పక్కన ఉన్న సిపాయి వద్ద నుండి కత్తిని తీసుకొని గోల్స్ సరిగ్గా ఆపనందుకు గాను ఆ గోల్ కీపర్ని పొడిచి ఆ తర్వాత వెంటనే తాను కూడా పొడుచుకొని చనిపోయాడు. క్లాడియస్ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు ఓడిపోయి అక్కడికక్కడే ఆత్మహత్య చేసుకుంటే అది చూసి తట్టుకోలేక దిక్కుతోచక మైదానం వదిలి వెళ్ళిపోయాడు, దీనంగా కొడుకు శవాన్ని చూడ్డానికి కూడా ఇష్టపడకుండా. జిఎస్ దేవాలయంలో ఘనంగా ఒలింపిక్ ముగింపు వేడుకలు జరిగాయి. క్లాడియస్ చక్రవర్తి కొడుకు పోయిన బాధతో ఆ ముగింపు ఉత్సవాలకు వెళ్ళలేదు. గెలిచిన క్రీడాకారులకు సెనేటర్ సభ్యుడి చేత ఆలివ్ కిరీటాన్ని తొడిగి స్వేచ్ఛను ప్రకటించారు. సమాజంలో గౌరవప్రదమైన హోదా కల్పించారు. దీంతో వాలంటైన్ జట్టు మొత్తం కూడా స్వేచ్ఛను పొందారు. దీంతో వాలంటైన్ పేరు దశ దిశలా రోమన్ సామ్రాజ్యం అంతటా వ్యాపించింది. కిక్బాల్ ఆటకి రోమన్ సామ్రాజ్యంలో చాలా ప్రాచుర్యం లభించింది.
వాలంటైన్ మిత్ర బృందం ఒలింపిక్స్లో గెలిచి తిరిగి వచ్చిందని వారి స్నేహితురాళ్ళందరూ సంతోషించారు. వారు వాలంటైన్ బృందం గెలుపు కోసమని ఉపవాసాలు కూడా చేశారు. ఆ ఉపవాసాన్ని వాలంటైన్ మిత్ర బృందం చేతుల మీదుగా ద్రాక్షారసం తీసుకొని విరమించారు వీనస్ బృందం. వాలంటైన్ తాను ఇన్ని రోజులు వీనస్ సాన్నిహిత్యంలో నేర్చుకుని గ్రీకు, ఇటాలియన్ సాహిత్యంపై గల ఇష్టంతో అవి ఇంకా బాగా చదవడానికి తోడ్పడేలా ఉండే ఉద్యోగం కోసం ఒక మంచి గ్రంథాలయంలో పనిచేయాలని అనుకున్నాడు. ఒక గ్రంథాలయంలో లైబ్రేరియన్ ఉద్యోగం ఖాళీగా ఉందని తెలిసి ఆ ఉద్యోగం కోసం వీనస్ను అడిగి మరింత సాహిత్యం సమాచారాన్ని తెలుసుకొని బాగా నేర్చుకుని లైబ్రేరియన్ ఉద్యోగ నిమిత్తమై సెనేటర్ని కలిశాడు. అక్కడ ఆ సెనేటర్ వాలంటైన్ని సాహిత్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను అడిగాడు. వాలంటైన్ ఆ ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు ఇచ్చాడు. అప్పుడు ఆ సెనేటర్ వాలంటైన్కి లైబ్రేరియన్ ఉద్యోగాన్ని ఇచ్చాడు. అప్పుడు వాలంటైన్ తనకి ఇంతటి ప్రతిభను అందించిన వీనస్ని మనసులో తలుచుకున్నాడు, థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఆ తర్వాత వాలంటైన్ తన మిత్రులందరితో డివ్వర్టైన్ మల్లుల శిక్షణా కేంద్రం నుండి మకాం మార్చి సుబుర్రా ప్రాంతంలో ఒక తన మిత్రులతో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాడు. వాలంటైన్ గ్రంథాలయంలో లైబ్రేరియన్ గాను, తన మిత్రులు కొందరు విగ్రహాల తయారీదారులుగాను, మరికొందరు పాఠశాలల్లోనూ, మరికొందరు మార్కెట్లలోనూ పనిచేయడం మొదలుపెట్టడంతో అందరూ సంతోషంగా గుర్తింపు పొందిన జీవితాలు గడపడం చేస్తున్నారు. క్రీస్తు శకం 269 ఫిబ్రవరి 14వ తేదీ లూపర్కేలియా ఉత్సవం ప్రారంభమైంది. రోజూ సాయంత్రం పండు వెన్నెల్లో జోడోత్సవం జరపడం సాంప్రదాయం. రోమ్ నగరంలోని యువతీ యువకుల మనస్సులు కొత్త జోడీల కొరకు తహతహలాడుతూ ఈ పండుగకు సిద్ధమయ్యారు. ఇంతకుముందు పరిచయమైన స్నేహితుడు తనకు జోడీగా చీటీ దొరకాలని దేవుళ్ళని వేడుకుంటున్నారు స్నేహితురాళ్ళు. చీటీలు తీస్తే ఎవరినైతే కోరుకుంటున్నారో వారి పేర్లు వచ్చాయి. జోడీ కుదిరిన అబ్బాయి అమ్మాయిలను తమ దగ్గరకు పిలిచి వచ్చే జూన్లో అందరూ తమ తమ జోడీలతో పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలని దీవించి విర్మోల జోడీల మధ్యగా నిలబడి అందరి సమక్షంలో వీనస్ దేవతని ప్రార్థించింది. ఇలా 16 రోజులు రోజుకి ఒకలాగా వారు ఒకరికి ఒకరు ప్రేమను తెలుపుతూ ఒకరికొకరు ముద్దు పెట్టుకుంటున్నారు. వాలంటైన్ మరియు అతని మిత్రులందరూ కూడా క్రిస్టియన్స్గా మారారు. వారిని క్రిస్టియన్లుగా మార్చిన పోప్ కొన్ని మంచి మాటలు, ఇతరులతో నడుచుకునే పద్ధతులను చెప్పాడు. అమ్మయ్య, ఇన్నాళ్ళకి మనకంటూ ఓ గుర్తింపు వచ్చింది రోమ్ నగరంలో. ఇక మన ప్రియురాలను ఏదో ఒక చర్చిలో బిషప్ చేతుల మీదుగా వచ్చే జూన్ నెలలో పెళ్లిళ్ళు చేసుకుని సుఖంగా జీవిస్తే చాలు అన్నారు వాలంటైన్ మిత్రులు పెళ్లికి తొందరపడుతూ. రోమ్లోని ప్రేమికుల పెళ్లిళ్ళు చివరికి తన ప్రియమిత్రుడైనటువంటి వాలంటైన్ని మరణదండనకు గురి చేస్తాయని తెలియక ఒక రోజున ఒక సైనికుడు క్లాడియస్ చక్రవర్తికి ఒక వార్త చెప్పాడు. మన శత్రు సైన్యాలు అందరూ కలిసి మన రోమ్ సామ్రాజ్యంపై దండెత్తి రావాలనుకుంటున్నారని. అప్పుడు క్లాడియస్ ఎన్నిసార్లు వారి తిరుగుబాట్లు తిప్పికొట్టినా కూడా మళ్ళీ వారు ఎందుకు దాడికి పాల్పడుతున్నారని అడిగాడు. అప్పుడు ఒక సెనేటర్, చక్రవర్తి గారు, మీరు ఒలింపిక్స్లో బానిసలను ఆడించారు. వారు మన చక్రవర్తి టీంపై గెలుపొందారు. అలాగే చక్రవర్తులు తరచుగా మారడంతో, అది కూడా చక్రవర్తి రాజప్రాసాదాలలో హత్యలకు గురై చనిపోవడం వల్ల ప్రజల్లో పాలకుల పట్ల విశ్వాసం పోయింది. ఇంకా రోమ్లో 3 వంతులు బానిసలు ఉండడం, అలాగే రోమన్ చక్రవర్తులు మేమే దైవాంశ సంభూతులం, మమ్మల్నే దేవునిలా కొలవాలి, లేకపోతే శిలువలు, మరణ దండనలు వేయడం, ఇవే మన శత్రు సైన్యం వారికి మనపై యుద్ధం చేయడానికి ప్రధాన కారణం అనిపిస్తుందని అంటాడు. అప్పుడు క్లాడియస్, నేను ఇంతవరకు పూర్వం సైన్యాధిపతిగా పనిచేశాను, మన దగ్గర మంచి సైనిక బలం ఉంది కదా అని అంటాడు. అప్పుడు రోమ్ మిలిటరీకి చెందిన సెనేటర్, ప్రభు, ఇప్పటికే పదే పదే యుద్ధాలు చేసి మన సైనికులను చాలామందిని పోగొట్టుకున్నాం.
రోజురోజుకి మన సైనికుల సంఖ్య చాలా బలహీనపడుతుంది అని అంటాడు. అప్పుడు క్లాడియస్, సిపాయిల రిక్రూట్మెంట్ జరగడం లేదా కావలసినంత మందిని సైన్యంలో చేర్చుకోవడానికి అని అంటాడు. అప్పుడు సెనేటర్, అయ్యా, అసలే అభద్రతాభావంతో ఉన్న ప్రజలు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అని భయం భయంగా ఉండి తల్లిదండ్రులను తమ పిల్లలను సిపాయిలుగా చేర్చడం లేదు అని అన్నాడు. అప్పుడు క్లాడియస్, అలాగా, రోమన్ సామ్రాజ్యం అంతటా ఈరోజు అత్యవసరంగా నా శాసనంగా యువతకు తెలియజేయండి. రోమన్ సామ్రాజ్యం విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. మన శత్రు సైన్యాలు ఎప్పుడైనా మనపై యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన సామ్రాజ్య రక్షణకి యుక్త వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ మిలిటరీలో సిపాయిలుగా చేరాలని తెలియజేయండి అని చెప్పాడు. అలా దండోరా వేయించిన నెల రోజుల తర్వాత క్లాడియస్ సెనేటర్లను ఎవరైనా సైన్యంలో చేరడానికి వస్తున్నారా అని అడిగాడు. అప్పుడు సెనేటర్లు ఎవ్వరు కూడా రావడం లేదు. వారికి యుద్ధాల మీద ఏమాత్రం ఇష్టం లేదట. అందరూ కూడా యేసయ్యనే దేవుడని కొలుస్తున్నారట. యువతీ యువకులు చెట్టాపట్టాలేసుకుని ఫినిషియస్ కొండల మీద ప్రేమలో మునిగిపోతున్నారట. రాబోయే మంచి రోజుల్లో పెళ్ళిళ్ళు కూడా చేసుకోవాలని అనుకుంటున్నారట. యుద్ధం గురించి ఎవరూ కూడా ఆలోచించడం లేదట అని చెప్పాడు. అప్పుడు క్లాడియస్ కోపంతో, యుద్ధం అని నిద్రలేక మనం అవస్థపడుతూ ఉంటే వాళ్ళు మాత్రం హాయిగా ప్రేమలు, పెళ్ళిళ్ళు అంటూ తిరుగుతారా? చక్రవర్తుల ఆజ్ఞ అంటే లెక్కలేదా? చెప్తా. వాళ్ళకి తగిన శాస్తి చేస్తా. ప్రేమలు, పెళ్ళిళ్ళు కావాలా వారికి? వెంటనే నా శాసనంగా రోమన్ సామ్రాజ్యంలో ప్రేమలు, పెళ్ళిళ్ళు నిషేధించడమైంది అని, ఎవరైనా జోడీలుగా కనిపిస్తే చక్రవర్తి ఆజ్ఞ ధిక్కరించినట్లే అవుతుందని, అలాగే రోమన్ సామ్రాజ్యంలో ఏ మతంలోని ఏ పురోహితుడైనా కూడా యువతీ యువకులకు, ప్రేమికులకు పెళ్లిళ్ళు చేయడం నిషేధమని, ఇది నా ఆజ్ఞ అని, దీన్ని ఉల్లంఘించిన వారికి మరణశిక్ష విధించబడుతుందని ప్రకటించమన్నాడు. క్లాడియస్ చెప్పినట్లుగా సెనేటర్లు రోమన్ ప్రజలందరికీ ఈ వార్తని చాటింపు వేయించారు. ఆ చాటింపు విన్న ప్రేమికుల, యువతీ యువకుల మనసుల్లో కల్లోలం ప్రారంభమైంది. త్వరలోనే ఒకింటి వారమవుతున్నామన్న యువతీ యువకులు ఆ ఆజ్ఞ విని నిరుత్సాహపడ్డారు. నిన్నటి వరకు ఆటపాటలతో సీతాకోక చిలుకల్లా కలిసి ఫినిషియస్ ఉద్యానవనం అంతా తిరిగిన ప్రేమ జంటలు అన్నీ కూడా మూగబోయి దిక్కులేని వారయ్యారు. వాలంటైన్, ఏమిటిది? సైన్యంలో ఎవరూ చేరకపోయేసరికి యువతీ యువకులకు ఇలాంటి ఆజ్ఞ జారీ చేస్తాడా? వివాహాలు నిషేధించడానికి ఆయనెవరు? ఎవరైనా వివాహాలు చేస్తే వారిని చంపేస్తాడా అని కోపంతో వీనస్తో పలికాడు. అప్పుడు వాలంటైన్ ఒక నిర్ణయం తీసుకుని ఒక్కసారిగా ప్రేమికులందరినీ పిలిచాడు. వారందరూ వాలంటైన్ దగ్గరికి వచ్చారు. అప్పుడు వాలంటైన్ వారందరితో ఇలా అంటాడు, మీరు వివాహాల కొరకు బాధపడాల్సిన అవసరం లేదు. మీది పవిత్రమైన ప్రేమ అయితే మీ పెళ్ళిళ్ళు నేను జరిపిస్తాను. రండి అందరూ కూడా చర్చికి అని అన్నాడు. అప్పుడు కొందరు ప్రేమికులు, వాలంటైన్, ఇది కిక్బాల్ ఆట కాదు, జీవితం అని అన్నారు. అప్పుడు వాలంటైన్, నాకు తెలుసు, ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకున్నారో వారు రోజుకు కొంతమంది చొప్పున చర్చికి రండి. అక్కడ నాకు పరిచయం ఉన్న చర్చి ఫాదర్ సమక్షంలో మీ పెళ్ళిళ్ళు జరిపిస్తాను అని అనడంతో అందరు ప్రేమికులు వాలంటైన్ని మెచ్చుకుంటూ అలాగే చేస్తాం అని ఆనందంగా ఎగురుకుంటూ వెళ్ళారు. వారందరూ వెళ్ళాక వీనస్ వాలంటైన్తో, మన పెళ్ళి కూడా అక్కడే చేసుకుందామా అని అంటుంది. అప్పుడు వాలంటైన్, వీనస్, అందరి ప్రేమికుల పెళ్ళిళ్ళు జరిపించాకనే మన పెళ్ళి అని అంటాడు. వాలంటైన్ స్నేహితులు అతన్ని హెచ్చరించారు, నీవు చేయబోయేది మామూలు పని కాదు. ఈ విషయం క్లాడియస్కు తెలిస్తే ఘోరం జరుగుతుంది. అప్పుడు వాలంటైన్ వాళ్ళతో, మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీ అందరి పెళ్ళిళ్ళు రోమ్ నగరంలోని ప్రేమికుల పెళ్ళిళ్ళు జరిపించి ఆ తర్వాతనే నేను వీనస్ని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. ప్రతిరోజు లైబ్రరీ నుండి నేరుగా ట్రాస్టవేరిలో గల చర్చి వద్దకి సాయంత్రం 6 గంటలకల్లా వస్తాను. మిత్రులారా, మీరు మీ పనులు పూర్తి చేసుకుని ఆ చర్చి దగ్గరికి మీ ప్రియురాలతో ఎవరికీ తెలియకుండా రండి.
మొదటి రోజున్నే మీ పెళ్ళిళ్ళు అని చెప్పాడు వాలంటైన్. వాలంటైన్ చెప్పినట్లుగా తన మిత్రులందరూ కూడా వాళ్ళ ప్రియురాళ్లతో, ఇంకా కొందరు జంటలు చర్చి వద్దకి వచ్చారు. వాలంటైన్ చర్చి వద్దకి చేరుకుని ఆ చర్చి బిషప్‌తో క్లాడియస్ వేయించిన దండోరా గురించి చెప్పి, ఆ ప్రేమికుల పెళ్ళిళ్ళు చేయమని అడిగితే, ఆ బిషప్ తన కొడుకును క్లాడియస్ చంపిన తీరును గుర్తు చేసుకొని బాధపడి, నేను ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయలేను అని చెప్పి, ఆ పెళ్ళిళ్ళను నీ చేతుల మీదుగా చేయమని వాలంటైన్‌కి వివాహం చేసే పద్ధతిని తెలిపాడు ఆ ఫాదర్. ఈ రోజు నుండి వాలంటైన్, నువ్వు సెయింట్ వాలంటైన్‌గా పిలువబడతావు. ప్రేమికుల రక్షకుడిగా చరిత్రలో మిగులుతావు అని ఫాదర్ అన్నాడు. ఆ ఫాదర్ తనకు నేర్పిన వివాహం జరిపించే పద్ధతితో అక్కడికి తనని నమ్మి వచ్చిన ప్రేమికులందరికీ ఘనంగా వివాహం చేశాడు. ఆ జంటలు వాలంటైన్‌కి నమస్కారం చేశారు. ఇలా మొదలైన ప్రేమ వివాహాలు రోజూ వాలంటైన్ చేతుల మీదుగా రోజూ జరుగుతున్నాయి. ఎంతోమంది ప్రేమికుల జంటలు వాలంటైన్ ద్వారా వివాహం చేసుకొని ఆనందంగా జీవనం గడుపుతున్నారు. ఒక రోజున క్లాడియస్ చక్రవర్తికి యువతీ యువకులు తన ఆజ్ఞను ధిక్కరిస్తున్న సంగతి తెలిసింది. దాంతో కోపంగా సెనేటర్లను, మీరంతా ఏం చేస్తున్నారు అని అరిచాడు. అప్పుడు సెనేటర్లలో ఒకరు, అయ్యా, యువతీ యువకులను ఏది చేయొద్దు అంటే అదే చేస్తారు. యువతపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు. అప్పుడు క్లాడియస్, అయితే యువతని ఎలా దారికి తెచ్చుకోవాలి అని అడుగుతాడు. అప్పుడు ఒక సెనేటర్, అయ్యా, ప్రేమికులకు పెళ్ళిళ్ళు కాకుండా చూడాలి. వీరికి ఎవరైతే పెళ్లి చేస్తున్నారో వారిని పట్టుకుని చంపితే గాని వాళ్ళు మన దారికి రారు. అప్పుడు పెళ్లి కావాలంటే యుద్ధంలో పాల్గొనాలి అని కోరుదాం. ఎవడో ఒకడు ప్రేమికులకు రక్షణగా నిలిచి వారి పెళ్లిళ్ళు చేయిస్తున్నాడని తెలిసింది. ఆ ఒక్కరిని పట్టుకుని చంపేస్తే ప్రేమికుల బలం పూర్తిగా పోతుంది అని అన్నాడు. ఆ పని చేయండి అని క్లాడియస్ చక్రవర్తి చెప్పాడు. ప్రేమికులకు నెలవైన ఫినిషియస్ కొండపై దృష్టి పెట్టారు సైనికులు. అక్కడ ఉన్న ప్రేమికులలో సైనికులు కూడా ప్రేమికులుగా తిరుగుతూ చివరికి పెళ్లిళ్ళు జరిగే చర్చి ఆచూకీని కనిపెట్టారు. కానీ ఆ పెళ్లిళ్ళు చేస్తున్నది ఎవరు అన్నది మాత్రం కనిపెట్టలేకపోయారు. క్లాడియస్ టారస్ అనే ఒక గూఢచారిని నియమించి ఆ పెళ్లి చేసేది ఎవరో కనుక్కోమన్నాడు. ఈ టారస్ ఎవరినైనా గాని రహస్యంగా పట్టుకోవడంలో చాలా నేర్పరి. ఆ రోజు రాత్రి చర్చి వద్దకి ప్రేమికులు తమ బంధువులతో సహా వచ్చి ఉన్నారు. ఆ చర్చికి చుట్టుపక్కల చాలామంది సైనికులు రహస్యంగా చుట్టుముట్టి ఉన్నారు. వాలంటైన్ ఒక మారువేషంలో వచ్చి ఆ దంపతులకు పెళ్లిళ్ళు చేసి వారిని ఆశీర్వదించే సమయానికి టారస్ కొంతమంది సైనికులతో చర్చిలోకి వెళ్ళాడు. ఆ దృశ్యాన్ని చూసిన నవదంపతులంతా సిపాయిలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ సిపాయిలు కత్తులతో చంపుతామని బెదిరించారు. అంతలో నవవధూవరులని ఆశీర్వదిస్తున్న పురోహితుడి వైపు దూసుకు వెళ్ళాడు టారస్. కానీ పురోహితుణ్ణి పట్టుకునేలోపు అక్కడ నవవధూవరులు తమ ప్రాణాలకు తెగించి టారస్పై దాడి చేయడంతో వారు కత్తికి బలయ్యారు. ఆ పురోహితుడు చర్చి కిటికీలో నుండి తప్పించుకుని పారిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. చక్రవర్తి ఆజ్ఞలు ఎదిరించి మళ్ళీ పెళ్ళిళ్ళు ఈసారి వాలంటైన్ చర్చిలో కాకుండా రోమ్ నగరం బయట గల క్రైస్తవ క్యాటాకోంబ్స్లలో నిర్వహిస్తున్నట్లు తెలిసింది టారస్కి. ఈసారి వాలంటైన్ని పట్టుకోవాలని ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఈసారి సిపాయిలలో గల ప్రేమికులను ఎరగా ఎంచుకున్నాడు. వారి ప్రియురాళ్లతో పథకం వేశాడు. సిపాయిలు తమ ప్రియురాళ్లతో కలిసి వాలంటైన్ను పట్టించడానికి అంగీకరించకపోవడంతో వారిని బెదిరించి పెళ్లికి సిద్ధం చేశాడు. అందరిలాగానే వీళ్ళని కూడా ప్రేమికుల సమూహంలో కలిపాడు. బాగా చీకటి పడుతూ ఉండగా అక్కడికి చేరుకున్నాడు యువ పురోహితుడు. వివాహం చేయడం ప్రారంభించాడు. పెళ్లి ప్రమాణాలు పూర్తయ్యాయి. నవదంపతులను ఆశీర్వదిస్తున్నాడు. ఆ నవదంపతుల దుస్తుల్లో ఉన్న సిపాయిలు ఆశీర్వాదం పొందుతూ పురోహితుడి చేయి పట్టుకున్నాడు. ఇదే మంచి సమయం అని టారస్ ఆ పురోహితుడి తలని పట్టుకుని తన తలకు ఉన్నటువంటి గుడ్డని లాగేశాడు. నువ్వా
అంటూ ఆగిపోయాడు. అవును నేనే, వాలంటైన్ని. ఇప్పుడు సెయింట్ వాలంటైన్ని, ప్రేమికుల రక్షకుడిని అని అన్నాడు నిర్భయంగా. అక్కడ గల ప్రేమికులు వాలంటైన్ని సైనికులు పట్టుకోవడంతో తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. వాలంటైన్ జై, గ్లాడియస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో క్యాటాకోంబ్ మారుమ్రోగింది. అనంతరం పారస్ తన సిపాయిల సహాయంతో వాలంటైన్ని గొలుసులతో బంధించి రోమ్ నగరం నడిబొడ్డున కలిగిన అతి భయంకరమైన మ్యామర్టైన్ కారాగారానికి తరలించాడు. ఆ జైలు రోమ్ సామ్రాజ్యంలోనే అత్యంత భయంకరమైనదిగా చెప్పుకుంటారు. సైనికులు వాలంటైన్ని జైల్లోకి తీసుకువెళ్తూ ఉంటే వీనస్ పెంపుడు తండ్రి అయిన యురేసియస్ ఆశ్చర్యపోయాడు. ఇతడు ఏమి చేశాడు అని అడిగితే సైనికులు, ఇతను చక్రవర్తి ఆజ్ఞను అతిక్రమించాడు, పెళ్లిళ్ళు చేశాడు అని చెప్పి ఇతన్ని భూకుహరంలో వేయమన్నారు అని చెప్పాడు. అది విని షాక్ తిన్నాడు యురేసియస్. వాలంటైన్ని జైలులో భూమి లోపలికి తీసుకువెళ్లారు. అక్కడ పూర్తిగా కూడా చీకటిగా ఉంది. ఆ సైనికులు వెళ్ళిపోయారు. వాలంటైన్ కళ్ళకి మొత్తం చీకటి. చేతులతో నేలపై తడిమి చూశాడు. కింద నేల అంతా కూడా తడిగా ఉంది. ఒక చిన్న పాత్రలో తాగడానికి నీళ్లు ఉన్నాయి. అవి ఎప్పటివో. చాలా భయంకరపు కంపు వాసన వస్తుంది. దోమలు వాలంటైన్ రక్తాన్ని తాగడం మొదలుపెట్టాయి. తన దగ్గర ఉన్న వేణువుని తీసి వాయించడం మొదలుపెట్టాడు వీనస్ని తలుచుకుంటూ. రోజులు గడుస్తున్నాయి. గడ్డం బాగా పెరిగిపోయింది. అక్కడ వీనస్ ఎలా ఉందో అని ఆలోచనలో పడిపోయాడు వాలంటైన్. వాలంటైన్ని జైల్లో వేశారు అనే వార్త యురేసియస్ ఇంట్లో చెప్పినప్పటి నుండి యతీనా, వీనస్ ఇద్దరూ కూడా మానసికంగా కుంగిపోయారు. యతీనా యురేసియస్తో చక్రవర్తికి చెప్పి ఏదో విధంగా వాలంటైన్ని బయటకు తీసుకురండి అని ప్రాధేయపడింది. అదేమైనా చిన్న తప్ప? చక్రవర్తి శాసనాన్ని ఉల్లంఘిస్తాడా? అందుకే ప్రత్యేకించి భూసొరంగంలోని చీకటి గదిలో వేశారు అని చెప్పాడు. అప్పటికే వాలంటైన్ను బంధించినందుకు ప్రజల్లో నుండి, ముఖ్యంగా ప్రేమికుల నుండి నిరసనలు ప్రారంభమయ్యాయి. రోజా పూలు రోజూ కూడా ప్రేమికులు తెచ్చి జైలు గోడలపైకి విసురుతూ వాలంటైన్ జై అని జయజయధ్వానాలు పలుకుతున్నారు. క్లాడియస్ డౌన్ డౌన్ అని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక రోజున యురేసియస్ ఉద్యోగరీత్యా బ్రిటన్కి వెళ్ళాడు. అప్పుడు వీనస్, ఎథీనా ఇద్దరూ కూడా జైలు దగ్గరికి వెళ్ళారు. అక్కడ వీరిని గుర్తుపట్టిన జైలు సిబ్బంది వాలంటైన్ను చూడడానికి వచ్చాం అని వారు అంటే అనుమతిచ్చారు. దాంతో వీనస్ ఆనందంకి అంతు లేకుండా పోయింది. వాలంటైన్ ఉన్న భూకుహరం వైపు వెళ్ళి క్యాండిల్ వెలిగించింది. కొవ్వొత్తి వెలుగులో చీకటిని పారద్రోలుతూ వాలంటైన్ ముందర ప్రత్యక్షమైంది రోమన్ వనదేవతలాగా ఈ వీనస్. ఇది నిజమా కల అనుకుని తదేకంగా చూస్తూ ఉన్నాడు వాలంటైన్ వీనస్ని. అలాంటి స్థితిలో ఉన్న వాలంటైన్ని చూసి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది వీనస్. ఇంక నిన్ను చూడలేనేమో అనుకున్నాను అని వాలంటైన్ అన్నాడు వీనస్తో. వాలంటైన్ అంటూ కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది వీనస్. వీనస్ కౌగిలిలో ఒదిగిపోయాడు వాలంటైన్. మన కలలు నిజమవుతాయా అని అంది వీనస్. మనసులు కలిపిన దేవుడు తనువులను కలపకపోడు. త్వరలో మంచి రోజులు రావాలని ఆ పరమాత్ముణ్ణి కోరుకుంటున్నా అని తాను తెచ్చిన గులాబీలను ఇచ్చి వాటితో పాటుగా ద్రాక్షారసంని త్రాగించింది వీనస్. చాలా రోజుల తర్వాత తనివి తీరా ఏకాంతంగా మాట్లాడుకుంటున్న వారి మధ్యలో, క్షమించండి అమ్మా, సమయం అయింది అంటూ జైలు కాపలాదారి చెప్పేసరికి రేపు మళ్ళీ వస్తాను అని చెప్పి వీనస్ ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత రోజు వీనస్ తన తల్లి సాయంతో వాలంటైన్ను కలిసి అతని బాగోగులు తెలుసుకుని తీర్చడం విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రేమికులందరూ వాలంటైన్ చేతుల మీదుగా ఒక్కటైన భార్యాభర్తలు వాలంటైన్ వీనస్ల ప్రేమ ఫలించాలని కోరుతూ జైలు వద్ద గుమిగూడి లాంగ్ లివ్, లాంగ్ లివ్ వాలంటైన్, లాంగ్ లివ్ వీనస్ అంటూ నినాదాలు చేస్తూ గులాబీ పూలను జైలుపై వెదజల్లుతున్నారు. వింటున్నావా వీనస్, మన ప్రేమ ఫలించాలని అందరూ ఎలా కోరుకుంటున్నారో అని అన్నాడు వాలంటైన్.
రేపు మా నాన్న రాబోతున్నాడు. మా అమ్మ మా నాన్నని చక్రవర్తి దగ్గరికి పంపి నిన్ను విడిపించమని కోరుతుందట అని అంది వీనస్. అది జరుగుతుందంటావా అని వాలెంటైన్ వీనస్ ఒడిలో పడుకుని అంటూ వేణునాదాన్ని మధురంగా వాయిస్తూ ఉన్నాడు. ఇంతలో అనుకోకుండా యురేసియస్ ఒకరోజు ముందుగా వచ్చి జైలు బయట చూస్తే చుట్టూ గులాబీ పూలు కనబడ్డాయి. ఇదేమైనా ప్రేమికుల బృందావనమా? ఏం జరుగుతుందిక్కడ అంటూ జైలు కాపలాదారిపై అరిచాడు. అప్పుడు ఆ జైలు కాపలాదారి, మీ భార్యగారు వాలెంటైన్ కలిసేందుకు వీనస్కి అనుమతి ఇమ్మని చెప్పారు అని అన్నాడు. యురేసియస్ వాలెంటైన్ ఉన్న భూసురంగంలోకి వెళ్ళాడు. వీనస్ని చూసి వీనస్ అని గట్టిగా అరిచాడు. ఆ మాటలకి ఉలిక్కిపడి వీనస్ లేచి నిలబడింది. వెంటనే వీనస్ని యురేసియస్ లాక్కుని తన ఇంటికి తీసుకుపోయాడు. ఇంకోసారి ఇంట్లోంచి బయటకు వెళ్ళావో నేను మనిషిని కాదు అని గట్టిగా హెచ్చరించాడు. దాంతో వీనస్ నిద్రాహారాలు మానేసింది. ఆమె మానసిక ఆందోళనతో అనారోగ్యానికి గురైంది. వీనస్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఒక కాపలాదారు ఒక దొంగని జైల్లోకి తీసుకువెళ్తూ మరో కాపలాదారుతో, మన జైలర్ గారి కూతురు వీనస్కి ఆరోగ్యం బాగోలేదట, ఆసుపత్రిలో చేర్చారట, ఆమె బ్రతికే అవకాశం లేదని వైద్యులు చెప్పారట అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి వాలెంటైన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆమె కోసం తాను నమ్ముకున్న దైవాన్ని ప్రార్థించాడు. వీనస్ వైద్య ఖర్చులను క్లాడియస్ స్వయంగా భరిస్తూ ఉండడం చూసిన ఎతీనా అదంతా తన కుటుంబానికి చక్రవర్తి దగ్గర గల పలుకుబడి అని అనుకుంది. వీనస్ నిజానికి క్లాడియస్ కూతురని తెలియక దాదాపు చనిపోతుందన్న స్థితిలో ఉన్నటువంటి వీనస్ అనుకోకుండా ఒక్క పూటలో ఆరోగ్యవంతురాలైంది. దాంతో క్లాడియస్ చక్రవర్తి, వైద్యులు, తల్లి ఎతీనా, యురేసియస్లు ఆనందించారు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాలెంటైన్ కూడా ఆనందించాడు. అమ్మా అంటూ వీనస్ తన తల్లిని హత్తుకుని ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు ఎతీనా తన భర్త యురేసియస్తో, ఏమండి, వీనస్కి వాలెంటైన్కి పెళ్లి జరిపించండి. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మీరెళ్ళి క్లాడియస్ చక్రవర్తికి మా అమ్మాయి వీనస్ని వాలెంటైన్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నామని చెప్పండి. ఎన్ని రోజులు జైల్లో ఉంచుతాడో ఉంచుకోమనండి ఆ చక్రవర్తిని. వాలెంటైన్ విడుదల అయ్యాకనే పెళ్లి చేస్తాం అని చెప్పండి అని చెప్పి, అయినా ప్రజల మనసు తెలుసుకోకుండా వీడెంతకాలం పరిపాలిస్తాడు రోమ్ను అని అంది. అప్పుడు యురేసియస్ క్లాడియస్ కూతురైన వీనస్ని మనకి నచ్చిన వానికి, అది కూడా అతని ఆజ్ఞని ధిక్కరించిన వాడికి ఎలా ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పాలి, అలా చెప్తే ఊరుకుంటాడా అని మనసులో అనుకుంటూ బాధపడ్డాడు. ఎతీనాతో ఏం చెప్పాలో అర్థం కాక యురేసియస్ నేరుగా క్లాడియస్ రాజప్రాసాదం వైపుకు వెళ్ళాడు. యురేసియస్ని చూసిన క్లాడియస్, ఏంటి యురేసియస్ ఇలా వచ్చావు? నా ముద్దుల కూతురు ఎలా ఉంది? నా చిట్టి తల్లికి ఈ క్లాడియస్ ఏరా నీ నాన్న అని చెప్పాలని ఉంది. ఆ రోజు కోసం వేచి ఉన్నా అని అన్నాడు. అప్పుడు యురేసియస్, అయ్యా చక్రవర్తి గారు, నన్ను మన్నించండి, చెయ్యి దాటిపోయింది ఎవ్వారం అంటూ జరిగినదంతా చెప్పాడు. దాంతో క్లాడియస్, ఎంత పని చేశావురా, నా కొడుకును పొట్టనబెట్టుకున్న వానితో పెళ్లి జరిపిస్తావా అంటాడు. ఎంత ధైర్యంరా అంటూ యురేసియస్ మెడ పట్టుకున్నాడు. చావు భయంతో గజగజ వణికిపోయాడు యురేసియస్. సరిగ్గా పెంచమని నా చిట్టి తల్లిని ఇస్తే ఎవరో బికారిగాన్ని ప్రేమించిందని పెళ్లి చేయమంటావా? ఇంత సంపాదించింది ఎవరి కోసం? నా కొడుకు కూతురు కోసం. నా కొడుకు చచ్చాడు, ఇదంతా కూడా నా కూతురి కోసం. అలాంటి నా కూతురిని నా శాసనాలను ధిక్కరించిన వాడైనా ఆ వాలెంటైన్ గాడికి ఇచ్చి పెళ్లి చేయమంటావా అంటూ కోపగించుకున్నాడు. అప్పుడు యురేసియస్, అయ్యా, మీరే ఏదో ఒకటి చేయండి, కానీ పెంచినందుకు నాకు కావాల్సింది వీనస్ సంతోషంగా ఉండడం అని అన్నాడు. అప్పుడు క్లాడియస్ యురేసియస్తో, మీ భార్య చెప్పినట్లుగా క్లాడియస్ చక్రవర్తి వీనస్ వాలెంటైన్ల పెళ్లికి ఒప్పుకున్నాడని చెప్పు అని అన్నాడు. అప్పుడు యురేసియస్, అదేలా అంటూ కంగారుగా అడిగాడు. ఇప్పుడు వాలెంటైన్ ఉన్నది మ్యామర్టైన్ జైల్లో. ఇక్కడే అతన్ని విడుదల చేసి
రోమ్లోనే చక్రవర్తి కళ్ళ ఎదుట మళ్ళీ శాసనాన్ని ఉల్లంఘించి వాలెంటైన్ వీనస్ను పెళ్లి చేసుకుని తిరుగుతూ ఉంటే చూసేవారికి న్యాయసమ్మతంగా ఉండదు కదా అని తొలుత నిన్ను టెర్రసీనా జైలుకు బదిలీ చేయించి కొద్ది రోజుల తర్వాత వాలెంటైన్ను జైలు నుండి రహస్యంగా విడుదల చేయించి టెర్రసీనాకు పంపిస్తాను. అక్కడే మీ కూతురికి వాలెంటైన్తో ఘనంగా పెళ్లి జరిపించుకోండని క్లాడియస్ చక్రవర్తి చెప్పాడు అని మీ భార్యను నమ్మించు. దీంతో అక్కడ టెర్రసీనాలో వీనస్ వాలెంటైన్ ఎప్పుడు విడుదలవుతాడా అని ఎదురు చూస్తుంది. అంతలో ఇక్కడ వీడికి మరణశిక్ష విధిస్తాను. దాంతో అక్కడున్న వీనస్ వాలెంటైన్ చనిపోయాడని నిదానంగా తెలిసిన తర్వాత అంతగా ఇబ్బంది పెట్టకుండా మనం చెప్పినట్లుగా వింటుంది అని అన్నాడు క్లాడియస్. క్లాడియస్ అనుకున్నట్లుగా యురేషియస్ని రహస్యంగా రోమ్లో ఎవరికీ తెలియకుండా రాత్రిపూటనే టెర్రసీనా అనే నగరంలోని జైలుకి ఉద్యోగాన్ని బదిలీ చేయించాడు. యురేషియస్ తన భార్య ఎథీనాని, కూతురు వీనస్ని తీసుకొని టెర్రసీనా వెళ్ళారు. అది రోమ్కి చాలా దూరంలో ఉంది. యురేషియస్ కుటుంబం రోమ్ నుండి దూరం కాగానే క్లాడియస్ నామమాత్రపు సెనేట్ని హాజరుపరిచి వాలెంటైన్ చేసిన శాసన ధిక్కారానికి గాను ఏకంగా మరణశిక్ష విధించాలని, అందుకు తగిన విధంగా కోర్టు వ్యవహారాలను చూసే సెనేటర్కు సూచించాడు క్లాడియస్. వాలెంటైన్ని కారాగారంలో నుండి బయటకు తీసుకువచ్చారు. అప్పటి వరకు చీకటిని చూడ్డానికి బాగా అలవాటు పడిన అతని కళ్ళు ఒక్కసారిగా వెలుగును చూడలేకపోతున్నాయి. వాలెంటైన్ కనబడడంతో ప్రజలందరూ కూడా లాంగ్ లివ్ వాలెంటైన్, క్లాడియస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వాలెంటైన్ని న్యాయమూర్తుల ఎదుట హాజరుపరిచారు. కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి సూటిగా సమాధానాలు చెప్పాడు వాలెంటైన్. కానీ క్లాడియస్ ఆ న్యాయమూర్తులకు ముందే వాలెంటైన్కి మరణశిక్ష విధించమని చెప్పి ఉంచాడు. దీంతో న్యాయమూర్తులు ఆలోచించి యువతీ యువకుల మధ్య ప్రేమకు పునాది పడే రోజైనటువంటి లూపర్కాల్ పండుగ రోజున, అనగా ఫిబ్రవరి 14వ తేదీన క్రిస్టియన్ మత విశ్వాసుడైన వాలెంటైన్కి శిలువ వేయాల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా కోర్టు ఆవరణలో ఉన్న ప్రజల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. తీర్పుకు వ్యతిరేకంగా యువకులు విధ్వంసానికి తెగబడ్డారు. వాళ్లను అలా చేయవద్దని, శాంతియుతంగా ఉండాలని వాలెంటైన్ వారికి పిలుపునిచ్చాడు. దాంతో పరిస్థితి శాంతించింది. క్రీస్తు శకం 270వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన శిలువ వేయడానికి కోర్టు, సెనేటర్లు మరియు క్లాడియస్ చక్రవర్తి ఆమోదించారు. వాలెంటైన్ శిలువ వేయబడిన అనంతరం అతనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వచ్చి అతని శవాన్ని తీసుకువెళ్ళవచ్చు అని చదివి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని ఎలాగైనా వాలెంటైన్ ప్రియురాలు వీనస్కి తెలియజేయాలని వాలెంటైన్ మిత్ర బృందం చాలా ప్రయత్నించారు. క్లాడియస్ ఈ విషయాన్ని యురేషియస్కు రహస్యంగా ఒక సైనికులతో తెలిసేలా చేసి ఎథీనాకి, వీనస్కి తెలియనియొద్దని తెలిపాడు. అప్పుడు ఎథీనా ఆ వచ్చిన సైనికుడు ఏం విషయం చెప్పాడండి అని అంటుంది. అప్పుడు యురేషియస్ అది వాలెంటైన్ని ఫిబ్రవరి 14వ తేదీన జైలు నుండి విడుదల చేస్తున్నారు. సరాసరి సైనికుల ద్వారా ఇక్కడికి పంపుతాను, ఆ తర్వాత మీ ఇష్టం అని సైనికులతో క్లాడియస్ చక్రవర్తి సమాచారం పంపాడు అని చెప్తాడు. అవునా అని ఎథీనా గదిలోకి వెళ్ళి వీనస్తో ఈ విషయం చెప్పింది. దాంతో పట్టరాని ఆనందంతో తన నోములు ఫలించాయి అంటూ దేవతలకు ధన్యవాదాలు చెప్పుకుంది. ఎప్పుడు ఫిబ్రవరి 14 వస్తుందా అని రోజులు, గంటలు, నిమిషాలు లెక్క వేస్తుంది. వాలెంటైన్ని మళ్ళీ మ్యామర్టైన్ కారాగారంలో వేశారు. వాలెంటైన్ని వీనస్ని తలుచుకొని, వీనస్, నువ్వు నేర్పిన చదువు నిన్ను ఆఖరిసారిగా చూడడానికి సహాయపడుతుందేమో చూస్తాను అంటూ తన ఒంటిపై ఉన్న గుడ్డని పరాపరా చింపి తన చేతికి పొడవుగా పెరిగినటువంటి గోర్లతో చేతిని గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటే ఆ రక్తంతో ఆ గుడ్డపై చీకటిలో వీనస్కి ఉత్తరం వ్రాయడం మొదలుపెట్టాడు. వీనస్, మన జోడీ కలిసిన రోజే తుది శ్వాస విడిచే రోజు కాబోతుందని కడచూపు కోసం తపించే హృదయానికి అగుపించవా ప్రియతమా. విత్ లవ్ ఫ్రమ్ యువర్ వాలెంటైన్ అని వ్రాసిన గుడ్డ పీలికను
భద్రంగా తన వద్ద ఉంచుకున్నాడు. తనని శిక్షించేటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఆ ఉత్తరాన్ని వదలాలనుకున్నాడు. ఎందరో ప్రేమికులకు సాయం చేసిన నాకు ఏ ఒక్కరైనా ఈ ఉత్తరం తీసుకువెళ్ళి వీనస్కి అందజేసి తనకు కడచూపుకైనా ప్రియురాలిని చూసే భాగ్యం కలిగించరా అని ఆశించాడు వాలెంటైన్. వాలెంటైన్ని శిలువ వేయాల్సిన రోజు వచ్చింది. వాలెంటైన్ని కల్లోసియం వద్దకు తీసుకువస్తున్నారు. వాలెంటైన్ వ్రాసి ఉంచుకున్న ఉత్తరాన్ని బోనులో నుండి బయటకు వదిలాడు. అప్పటికే అక్కడ ఉన్న వాలెంటైన్ స్నేహితులు ఆ గుడ్డను తీసుకుని చూశారు. ఎలాగైనా ఈ ఉత్తరాన్ని వీనస్కి అందేలా చేయాలనుకున్నారు. కానీ యురేసియస్ కుటుంబం ఎక్కడుంది తెలియదు. అప్పుడే సరిగ్గా యురేసియస్ స్నేహితుడు సాటరన్ దేవాలయం దగ్గర కనిపించాడు. అతని దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పారు. కానీ అతడు వాళ్ళు ఎక్కడ ఉన్నది చెప్పలేదు. అప్పుడు సుహ్రా ఒక 30 దినార్లు చేతిలో పెట్టాడు. అప్పుడు అతను యురేసియస్ కుటుంబం టెర్రిసీనా నగరంలో ఉందని చెప్పాడు. అప్పుడు వెంటనే సుహ్రా ఆ ఉత్తరాన్ని పట్టుకుని చాలా శ్రమపడి మధ్యాహ్నం వరకు చేరుకుని ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎతీనా, ఎవరు నువ్వు అని అడిగింది. కంగారు పడొద్దు, నేను వాలెంటైన్ స్నేహితుణ్ణి అని చెప్పాడు సుహ్రా. అలాగా, రోమ్ నుండి వాలెంటైన్ని తీసుకొస్తున్నారా బాబు అని అంది. అప్పుడే వీనస్ ఇంట్లోంచి వస్తూ, సుహ్రా ఎప్పుడొచ్చావు అని అంది. సుహ్రా తీసుకొచ్చిన వాలెంటైన్ రక్తంతో రాసిన గుడ్డను వీనస్కి ఇచ్చాడు. వాలెంటైన్కి మరణశిక్ష విధించారా అని అక్కడే కుప్పకూలిపోయింది వీనస్. వెంటనే నీరు తెచ్చి ముఖాన కొట్టి లేపారు. వెంటనే వీనస్ సుహ్రా తీసుకువచ్చిన గుర్రంపై దూసుకు వెళ్ళింది. ఎతీనా మరియు సుహ్రాలు కలిసి గుర్రపు బండిలో రోమ్కు బయలుదేరారు. వీళ్ళు వెళ్ళిన కాసేపటికి యురేసియస్ ఇంటికి వచ్చి ఎతీనా మరియు వీనస్ కనబడకపోయేసరికి విషయం తెలుసుకుని గుర్రంలో తాను కూడా బయలుదేరాడు. రోమ్ నగరంలో విశాలమైన కలోసియంకి చేరుకున్న వాలెంటైన్ చేతులకు కాళ్లకు గొలుసులు వేయబడ్డాయి. అప్పటికే తెల్లవారుతుంది. చీకటికి అలవాటు పడిన కళ్ళతో వెలుగును చూడలేక మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు. చుట్టూ సైనికులు ఉన్నారు. కానీ ఆ సైనికుల మనసులో వాలెంటైన్పై సానుభూతి కనిపించడం వాలెంటైన్ గమనించాడు. క్లాడియస్ కలోసియంకు చేరుకున్నాడు. కలోసియంలో రోమ్ ప్రజలు లేక వెలవెలపోతున్న ఖాళీ కుర్చీలను చూసి ఆశ్చర్యపోయాడు. అదేంటి, ఇటువంటి అకృత్యాలను చూడడానికి మన రోమన్ ప్రజలు ఇప్పుడు ఎందుకు రాలేదు అని సేనాధిపతిని అడిగాడు. అప్పుడు సేనాధిపతి, అయ్యా, వాలెంటైన్ చేసిన పనికి రోమన్ ప్రజలు ఆనందిస్తున్నారు. ఈ అకృత్యాన్ని చూడడానికి రాలేకపోయారు. ఇక్కడున్నటువంటి సైనికులు కూడా చూడడానికి మాత్రమే మనవాళ్ళు అని అన్నాడు. దాంతో క్లాడియస్ కోపంతో ఉదయిస్తున్న సూర్యుని వైపు చూస్తూ, ముందు వాడి రక్తంతో తూర్పున ఉదయిస్తున్న సూర్యదేవునికి రక్తతర్పణం చేయండి అని ఆజ్ఞ వేసి శిక్షను ప్రారంభించాడు వాలెంటైన్కి. వాలెంటైన్ని ఒక గుంజకు కట్టేసి అతని ఒంటిపై గల బట్టను తీసి ఒక్క నడుముకు ఉన్నటువంటి గుడ్డను మాత్రమే ఉంచారు. కొక్కీల్లాగా సూదీగా ఉన్న ఇనుప గొలుసులను తీసుకుని ఒక సైనికుడు క్షమించండి దేవా అంటూ వీపు మీద మోదారు. రక్తం ధారాళంగా కారడం మొదలుపెట్టింది. దాంతో అతని శరీరం అంతా ఉదయిస్తున్న సూర్యుని రంగును పులుముకుంది. మళ్ళీ ఇలాంటి వాళ్ళు రాజశాసనాలు ధిక్కరించకుండా, రోమన్ ప్రజలు క్రైస్తవులుగా మారకుండా గుర్తుగా వీనికి ముళ్ళ కిరీటం తొడిగి దారి పొడుగున శిలువను మోస్తూ మన చక్రవర్తుల విజయద్వారాల వద్ద, దేవాలయాల వద్ద రక్తతర్పణం చేయించి సాయంత్రం కల్లా పాంతియాన్ దగ్గర వీడికి వారి యేసయ్యలాగా శిలువ వేయండి అని ఆజ్ఞాపించి ఆ పనిని చూడమని సైన్యాధికారికి పురమాయించి క్లాడియస్ తన రాజప్రాసాదానికి వెళ్ళిపోయాడు. క్లాడియస్ చెప్పినట్లు వాలెంటైన్ తలపై ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. దాంతో తలపై గాయాలయ్యి రక్తంతో శరీరం అంతా తడిసి ముద్దయింది. ఆ తర్వాత గొలుసులు ఊడదీసి శిలువ కొయ్యను తెచ్చి మోయమని చెప్పారు. అతి కష్టంపై వాలెంటైన్ లేచి నిలబడ్డాడు. శిలువ కొయ్యను ఎత్తి అతని వీపుపై ఉంచారు. అతన్ని కొడుతూ ఉంటే భారంగా
ఆ శిలువను మోస్తూ కలోసియం నుండి బయటకు రాగానే ప్రజల్లో ఒక్కసారిగా ఆందోళన, సైనికులపై తిరుగుబాటు మొదలుపెట్టారు. అప్పుడు వాలంటైన్, ఆగండి ప్రజలారా, శాంతించండి, వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి అని అన్నాడు. దాంతో ప్రజలు శాంతించారు. చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం వాళ్ళ చక్రవర్తుల విజయ ద్వారాల వద్ద, దేవాలయాల వద్ద వాలంటైన్ రక్తాన్ని చిందిస్తూ పాంథియన్ వరకు రక్త మార్గాన్ని వేయించారు. వాలంటైన్ కళ్ళు తేలేస్తూ బలవంతంగా కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా అశేష జన సమూహం, శోక సముద్రంలో ఉన్న రోమన్ ప్రజలు కనిపిస్తున్నారు. దేవా, మమ్మల్ని రక్షించండి అని సిపాయి ప్రేమికుల జంటలు వేడుకున్నారు. మేము ప్రేమికులుగా నటించి మిమ్మల్ని చక్రవర్తికి పట్టించాము అని వాపోయారు. ఎవరైనా తమ తప్పును తెలుసుకుని క్షమించమని కోరి ప్రాయశ్చిత్తం పడడం కన్నా నాకేం కావాలి అని అన్నాడు వాలంటైన్. సూర్యాస్తమయం అవుతుండడంతో వాలంటైన్ని సైనికులు శిలువపై ఉంచి చేతులు చాచి అరచేతుల్లో ఇనుప చీలలను దింపారు. కాళ్ళని సాగదీసి అరికాళ్లపై చీలలు దించారు. అతని తల మీద ప్రేమికుల రక్షకుడు సెయింట్ వాలంటైన్ అని రాసిన చర్మపు తోలును వేయించిన తర్వాత శిలువను పాంథియన్ ముందరగా మధ్యలో భూమిలో నాటారు. వాలంటైన్ శిలపై చచ్చేంత వరకు కూడా ఎవరూ శిలువ వద్దకి రాకుండా సైనికులు చుట్టూ వలయంలా నిలబడ్డారు. ఇది ఇలా ఉండగా వీనస్ భయంతోనూ బాధతోనూ వాలంటైన్ శిలువ వేసే ప్రదేశానికి చేరుకోవాలని, ఎలాగోలా వాలంటైన్ని బ్రతికించుకోవాలని అనుకుంటూ, నాన్న ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు అని బాధపడుతూ పరిగెత్తుతూ బోర్లా పడుతూ ముళ్ళ కంపలపైన కారే రక్తంతోనే పరిగెడుతుంది. ఎందుకంటే సుహ్రా వేసుకు వచ్చిన గుర్రం తిరుగు ప్రయాణంలో వీనస్ ఎక్కి వస్తూ ఉంటే ఆ గుర్రం పరిగెత్తలేక ఆగిపోయింది. దాంతో వీనస్ పరిగెడుతూ వస్తుంది, కనీసం పాదాలకి చెప్పులు కూడా లేకుండా. చీకటి పడింది. పాంథియాన్ గోపురం కనబడింది. ఎవరో శిలువపై ఉన్నారు. ఎదురుగా వేల మంది జనాలు మూగి ఉన్నారు. నా వాలంటైన్ కాదు కదా అని అనుకుంది. కానీ అంత చీకట్లో కూడా తన కళ్ళు వాలంటైన్ శిలువపై ఉన్నాడని గుర్తుపట్టడంతో, వాలంటైన్ అంది గట్టిగా అరుస్తూ వీనస్. నేను వచ్చాను వాలంటైన్, లే, నీకు ఏం కాదు అని కాళ్ళు పట్టుకుని తట్టింది. వాలంటైన్ అంటూ వాలంటైన్ ముఖం చూసింది వీనస్. చీకటి పడడంతో వాలంటైన్ కళ్ళు మాత్రమే ఇంకా ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. వాలంటైన్ చివరిసారిగా నింపాదిగా వీనస్ని చూస్తూ వీనస్ అంటూ ఆగిపోయాడు. వాలంటైన్ కళ్ళు వీనస్ని చూస్తూనే అలాగే ఆగిపోయాయి. అలాగే చూస్తుండిపోయిన వీనస్ వాలంటైన్ ఊపిరిలో ఒకే లయగా కలిసి వాలంటైన్ అంటూ ఆగిపోయింది మాట. వీనస్ చూపు వాలంటైన్ చూపుతో కలిసి ఆగిపోయింది. ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు, ఆగిపోయారు. వాలంటైన్, వీనస్ అంటూ రోదిస్తున్న వాలంటైన్ స్నేహితులు, స్నేహితురాళ్ళు, భార్యాభర్తలు, ప్రేమికులు, యువతీ యువకులు ఒక్కసారిగా వాలంటైన్ శిలువ చుట్టూ ఉన్న వలయాన్ని ఛేదించుకుని వాలంటైన్ శిలువ వద్దకు వచ్చారు. వాళ్ళిద్దరినీ తట్టి చూశారు. అప్పటికే ఆ రెండు హృదయాలు ఒకే శిలువ మీద ఆగిపోయాయి. అప్పుడే పరిగెత్తుతూ వచ్చిన యురేసియస్, ఎథీనా, సుహ్రాలు అప్పటికే జరిగినదంతా చూసి ఎంతగానో తలడిల్లిపోయారు. యురేసియస్కి మాట రాలేదు. క్లాడియస్ రాజప్రాసాదం వైపుకు వెళ్ళాడు. అంతలో బాగా చీకటి పడిన ఆకాశంలో పున్నమి చంద్రుడు పుట్టాడు. ఆకాశం నుండి ఎర్రని గులాబీల వర్షం కురిసింది. ఇద్దరి శరీరాల నుండి దివ్య జ్యోతులు బయటకి వచ్చి ఆకాశంలోకి వెళ్ళి నక్షత్రాలై ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. ఆ వింతను చూసిన రోమన్లు లాంగ్ లివ్ వాలంటైన్, లాంగ్ లివ్ వీనస్, లాంగ్ లివ్ లవ్ అంటూ హర్షధ్వానాలు చేశారు. ఆకాశంలో చంద్రుడు కనబడకుండా పోయాడు. మళ్ళీ చీకటి ఆవరించింది. ఆకాశంలో తేలుతున్నటువంటి రెండు నక్షత్రాలు ఒక్కటై మరింత ప్రకాశవంతమైన నక్షత్రమైంది. కళ్ళని ఆర్పకుండా తదేకంగా ఆకాశం వైపు చూస్తుండిపోయారు ప్రజలు. కాసేపటి తర్వాత ఆ నక్షత్రం కనుమరుగయ్యింది. ఆ తర్వాత శిలువ మీద నుండి ఇద్దరి దేహాలు తొలగించారు.
వారిద్దరి శరీరాలను ఒక శవపేటికలో ఉంచి వారిద్దరి తలలకి ఆలివ్ కిరీటాన్ని ఉంచి కిక్బాల్ ఆట యొక్క బాల్ని ఉంచి ఆ తర్వాత గులాబీ పువ్వులతో శవపేటికను నింపి పూడ్చిపెట్టారు. తర్వాత ప్రజలు ఆ ప్రదేశంలో కొవ్వొత్తులు వెలిగించి గులాబీ పూలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత రోమ్ ప్రజలందరూ కూడా చీకట్లో కాగడాలు పట్టుకుని క్లాడియస్ రాజప్రాసాదం దగ్గరికి వెళ్ళారు. అప్పటికే యురేషియస్ క్లాడియస్కి వీనస్ చనిపోయిందని చెప్పేసరికి కోపంతో క్లాడియస్ యురేషియస్ని తలనరికి చంపేస్తాడు. ప్రజలు క్లాడియస్ డౌన్ డౌన్ అంటూ పలికే మాటలు విని ఇక తాను బ్రతకాలనుకోడు. వాడి సైనికులను రమ్మని శిలువను తెమ్మని గట్టిగా అరచి ఆజ్ఞాపించి తనను శిలువ వేయమని చెప్తాడు. ఆ భటులు భయంతో అలాగే చేస్తారు. గుండెలపై ఈటెలతో చిల్లులు పొడవమని చెప్తాడు. భటులు అలాగే చేస్తారు. ఇప్పుడు వెళ్ళి తలుపులు తీయమని చెప్తాడు. అప్పుడు ఆ ప్రజలు లోనికి వచ్చి చూసి దిగ్భ్రాంతి చెందుతారు. అప్పుడు లాంగ్ లివ్ వాలంటైన్, లాంగ్ లివ్ వీనస్, లాంగ్ లివ్ లవ్ అంటూ మరణిస్తాడు క్లాడియస్. ఫ్రెండ్స్, ఇదండి వాలంటైన్స్ డే వెనుక ఉన్నటువంటి ప్రేమ కథ. ఇది ఇద్దరు అమర ప్రేమికులైనటువంటి వాలంటైన్ మరియు వీనస్ల కథ. వారి కలయిక ఈ ఫిబ్రవరి 14వ తేదీనే జరిగింది. వారి మరణం కూడా ఫిబ్రవరి 14వ తేదీనే జరిగింది. అందుకనే ఫిబ్రవరి 14వ తేదీని వాలంటైన్స్ డేగా ప్రజలు జరుపుకుంటారు. లాంగ్ లివ్ వాలంటైన్ అండ్ వీనస్, లాంగ్ లివ్ లవ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.